దీని గురించి ఆలోచించడం అనవసరం. జరిగిందంతే. అప్పుడు జీవితం తేలిగ్గా ఉంటుంది. చాలా ఎక్కడ ఒత్తిడి ఆందోళన అనేవి ఉండవు. నిరంతరం ఆనందమయంగా ఉంటుంది. ఆ నిరంతరం నిత్యానందమయంగా ఆనందమయంగా ఉండాలి అంటే ఆ రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ దీన్ని కానీ మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. తత్వాన్ని తెలుసుకుని జీవితంలో దిగాలి. అందుకే వేదాంతం వినేది ఎప్పుడునమ్మా పెళ్లి కాకముందే వినాలి. అందరూ పెళ్ళయ్యాక వెనక్కలేదు, తెలుస్తూనే ఉంటుంది. రోజు వేదాంతమే. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం ఏడాది కాపురం చేస్తే అందరికీ అర్థమైంది. మా అందరికీ అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. ఎవరు ఏ పుస్తకాలు చెప్పక్కర్లా. రోజు కొట్టుకు చూస్తుంటే అర్థం కావట్లా. బోళ్ళు వేదాంతం అర్థమైంది. మంచిది. పెళ్ళయ్యాక ఇంకా చదివేది ఏమిటి? ఇంకా చదవక్కర్లా, తెలుస్తూనే ఉంటుంది. సరైన వేదాంతాన్ని చదివి వివేకానందుడి గ్రంథాలు చదివి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ సంసారంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోరు. నిత్యం ఆనందంగానే జరుగుతుంది, నిర్మలానందంగా జరుగుతుంది. అన్నిటికీ తట్టుకోవడం ఎలాగా, ఎదురు మనిషితో సర్దుకోవడం ఎలాగా, ఎలా ఉంటే జీవితం సక్రమంగా ఉంటుంది. ఈ వ్యాపారం పోతే ఏం చేయాలి, ఈ ఉద్యోగం పోతే ఏం చేయాలి, భర్త కోపం వస్తే ఏం చేయాలి, భార్య కోపం వస్తే ఏం చేయాలి, అనుకోని ఖర్చులన్నీ పైన పడితే ఏం చేయాలి, ఇవన్నీ తత్వశాస్త్రంలో ఉంటాయి. ముందు ఒక మొండి నిర్ణయానికి మనం రావాల్సింది ఏమిటి అంటే జరగవలసింది జరిగి తీరుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ నీడ్ నాట్ బి రీ రిటర్న్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిదీ అలా రాసి పెట్టినప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ఏమి తీసుకుని చూసి రాత కింద రాయక్కర్లేదు. నువ్వు ఊరుకోలాగా అది తెలుసుకోచాను. ఈ కథ అలాగే నడుస్తుంది. అందుకని కుంభకర్ణుడు ఎంత నీతి బోధ చేసినా రావణుడికి ఎక్కలేదు. చివరిగా ఒక్క మాట, అన్నయ్య ఇంకొక మాట చెబుతాను, విన్నావా సరే, లేదా నువ్వు చెప్పినట్టే యుద్ధానికి వెళ్తాం. ఒక్కొక్కడి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే విశ్వనాథ వారు కల్పవృక్షంలో చెబుతారు పద్య రూపంలో కుంభకర్ణుడు మాట. తన యుత్తాల గుణంబు సత్ఫలముదాల్పంబోవకుండంగా, తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్బోవకుండంగా, పెల్సన కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. నిన్ను చూస్తే జాలేస్తోంది అన్నయ్య. 10 తలకాయలు ఉన్నాయి, 10 ముఖాలు ఉన్నాయి. ఎందుకయ్యా? పేస్టు దండగా, బ్రష్ దండగా. తలనొప్పి వస్తే 10 బిళ్ళలు వేసుకోవాలి. మాకైతే 1 బిళ్ళ చాలు. 10 తలకాయలు అంటే 10 తలనొప్పులు వస్తాయి, 10 బిళ్ళలు వేసుకోవాలి. కిరీటాలు 10 పెట్టుకోవాలి, అదో ఖర్చు. పడుకుంటే ఒక మంచం సరిపోదు. 7 into 6 కాదు, 70 into 60 ఉండాలి వీడికి మంచం. ఈ 10 తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి మరి? అందుకని 10 తలకాయలు ఉండడం కాదు, అందులో మెదడు అనే పదార్థం ఒకటి ఉండాలి. అది కాస్త ఆలోచన చేయాలి. నీ గ్రహస్థితి చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్బోవగుండంగా, పెంచను కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. పెంచను కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. జీవుండు 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 పోవును వ్యామోహము వెంబడిన్. జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్. తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన అకట. జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్. తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన అక్కట. అధస్తాదధ్వమున్ త్రొక్కుచున్, అధస్తాదధ్వమున్ త్రొక్కుచున్. ఇది కల్పవృక్ష కవిత్వం. రామాయణం చెప్పుకుంటున్నామంటే విశ్వనాథని మర్చిపోకూడదు. తెలుగులో అద్భుతమైన రామాయణం రామాయణ కల్పవృక్షం. వాల్మీకిని యథాతథంగా కథ ఎక్కడా వదిలిపెట్టకుండా తీసుకోవడంతో పాటుగా అద్భుతమైన తత్వాన్ని జోడించాడు. ముఖ్యంగా కల్పవృక్షంలో రాముడు అంటే తెలుగు రాముడు. రాముడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఆయన ఆలోచనలన్నీ తెలుగు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఉంటాయి. చివరికి రాముడు తిన్న భోజనంలో కూడా శుభ్రంగా గోంగూర పచ్చడి, కందా పచ్చడి కూర ఉంటాయి. మనం ఏమి తింటే అవే లడ్డూలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తినిపిస్తాడు విశ్వనాథ్. ఎందుకంటే మా ఇష్టం మేము పెడతాం, మా దేవుడు మేము పెట్టిన తినాలంటే. యదన్నం పురుషోభంతే తదన్నా తస్య దేవతా. మనిషి ఏ ఆహారం తింటాడో ఆ ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, తప్పేం లేదు. కొత్తది పెట్టక్కల. అంచేత మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఓసారి కాస్త నీళ్లు జల్లు దేవుడికి దండం పెట్టడం, అయ్యా నీ వల్ల ఈ భోజనం వచ్చింది నాయన సంతోషం అని దండం పెడితే అయిపోయి, అదే నైవేద్యం. దీనికి 100 శంకలు పొద్దున్న పెట్టాలా, సాయంత్రం పెట్టాలా, రాత్రి పెట్టాలా. మొన్న ఒకళ్ళు ఫోన్ నాకు, ఏమండి దేవుడికి నైవేద్యం పెట్టామండి, అన్నం మీద కూర ముక్క వేసామండి, ఆ ముక్క అత్తగారు తినాలా కోళ్ళ తినాలా, నాకు పంపించండి పోస్టులో అని చెప్పాను నేను. ఎంతెంత అజ్ఞానం వ్యాపిస్తోందోనండి. ఈ ముక్క అత్తగారు తినాలా కోళ్ళ తినాలి, ఆ ముక్కలో ఏదో ఉందన్నమాట. అసలు కూర ముక్క ఎందుకు నైవేద్యం వేస్తామండి? మొత్తం కూర అంతా వేస్తే అన్నం పాడైపోతుంది. అక్కడ ఏంటి పెద్ద కుండలో అన్నం ఉండేవా, దాంట్లో కూర అంతా వేస్తే అన్నం పాడైపోదు. అందుకని ఓ ముక్క వేస్తాం, ఓ బొట్టు నెయ్యి వేస్తాం, ఓ చుక్క పులుసు వేస్తాం. ఇప్పుడు ఆ చుక్క పులుసు ఎవరు తాగాలి? ఇది పెద్ద చర్చ.
అంటే చుక్కలు ఏదో ఉందా, ఈ మిగిలిన కూర పారేస్తావా, అది మళ్ళీ తింటాం. దీంట్లో మళ్ళీ వాట అత్తగారు కోళ్ళు పెత్తనం. మన ఇంట్లో ఉండే ఆధిపత్యపు తగాదాలే రాజకీయాల్లో ఉన్నాయమ్మా. రాజకీయ నాయకులు కొత్తగా పుట్టలేదు, వాళ్ళు దేశాన్ని పాడు చేశారు అనక్కల్లా, మనమే ఇక్కడి నుంచి పంపించాం వాళ్ళని. ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపు తగాదాలు, తోడేళ్ళ మధ్య ఆధిక్యపు భేదాలు, అత్తాకోడళ్ల మధ్య ఉనికి కోసం పోరాటం, ఇవే రాజకీయాల్లో ప్రతిఫలిస్తున్నాయి ప్రతిపక్షం ప్రభుత్వం పేరు మీద. ఇంట్లోనే అక్కడికి వెళ్ళాయి, వాళ్ళకేం కొత్తగా రాలేదు ఈ బుద్ధులు, వాళ్ళంతా మనం శిక్షణ ఇచ్చి పంపిన వాళ్ళే. ఇంట్లో రాజకీయాలు బయటికి వెళ్ళాయి, బయట వల్ల ఏదో చెడిపోతుంది అనుకోవద్దు. అంతే, బాగుపడవలసింది ముందు మన సంసారమే, అందున ముందు మనమే. నీకు ఈ భావాలు లేకుండా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, లోకం అంతా వదిలేయి, ఏమక్కలా. మనం లోకానికి అందరికీ చెబుతాం, మన కుటుంబం మనం బట్ట, మా ఇంట్లో మేము ఏదో ఉంటామండి, ఎందుకు ఉండేదానికి లోకానికి చెప్పక్కల. ముందు నువ్వే బాగుపడాలి. నీలో ఈ ఆధిపత్యం కోసం, ఆధిక్యం కోసం, ఉనికి కోసం దెబ్బలాట ఉంది అంటే నువ్వు ఆధ్యాత్మికతకి పనికిరావు. నేను దైవభక్తుడని చెప్పక ఇంకా అనవసరం. దైవభక్తి ఉన్నవాడికి అహంకారం ఉండదు, ఉందంటే నీకు లేదనమాట, అహంకారం పోలేదనమాట. అది ముందు మన ఒంట్లోంచి పోవాలి, తర్వాత మన ఇంట్లోంచి పోవాలి. ఇండియాలోంచి పోవడం అనేది మన్మోహన్ సింగ్ చూసుకుంటాడు, మనకు అనవసరం. అది మనకి రామాయణం చెబుతుంది ఖచ్చితంగా. రాముడు ఎప్పటికప్పుడు తన ఒళ్ళు, తన శరీరాన్ని పరిశీలించుకున్నాడు, తన మనస్సును పరిశీలించుకున్నాడు, తన కుటుంబాన్ని పరిశీలించుకున్నాడు. నా కుటుంబంలో నేను త్యాగం చేయకపోతే నేను ఎవరికి చెప్తాను నేను త్యాగం గురించి, రాజునే ఉండి. అందుకని పొద్దున్నే పిలిచి 10 గంటలకు పట్టాభిషేకం అని చెప్పారు. రాత్రి 10 గంటలకు పిలిచింది 3వ తల్లో 36వ తల్లో ఎవడో చూడొచ్చాడు. నీకు కాదురా అబ్బాయి, నా కొడుకు పట్టాభిషేకం ఉంది, సంతోషం అమ్మా అన్నాడు. నువ్వు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలని, అంతకంటేనమ్మా ఎప్పటి నుంచో అనుకుంటున్నావు అని వెళ్ళిపోయాడు ఆయన. అంతేగాని వెంటనే ఎవరు అక్కడ అదో ప్రెస్ మీట్ పెట్టడం, పత్రికల వాళ్ళని పిలవడం, నాకు అన్యాయం జరిగింది, వెంటనే రామా ఫ్యాన్స్ అసోసియేషన్ 10 మంది రండి, ఓ యాత్ర చేద్దాం, నాన్న గొడవ చేసేద్దాం, మాకెందుకు ఎవరు అధికారం, కైక కుట్ర, వెంటనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కింద స్క్రోలింగ్లు, ఇందులో ఎవరెవరి హస్తం. రాముడు అభిప్రాయాలు నిజమైతే 3-3-6 నొక్కండి, లక్ష్మణుడి అభిప్రాయం నిజమైతే 6-3-3 నొక్కండి, మా పేక నొక్కండి, ఎస్ నో. ఈ దుర్మార్గపు రాజకీయం అంతా ఉంటుంది ఆ రోజుల్లో కూడా, అప్పుడు మీడియా అప్పుడు ఉంది. ఇదంతా ఇష్టం లేక రామచంద్రమూర్తి రాత్రికి రాత్రి సుమంత్రుని పిలిచి తెల్లారచరకు నువ్వు నేను ఇక్కడ ఉండదు, వెళ్ళిపోదాం మొదలన్నాడు. ఉంటే జరిగే దుర్మార్గపు రాజకీయాలన్నీ రాముడి పేరు మీద జరుగుతాయి, వాటన్నిటికీ రాముడు బాధ్యత వహించాలి. భరతుడు మనస్సులో తన గురించి అపార్థం ఉండద్దు. అంత నిష్కల్మషంగా రామచంద్రమూర్తి అండి ఆయన, రాముడు కాదు రామచంద్రుడు. చంద్రుడు ఆహ్లాదానికి ఆనందానికి ప్రత్యేక, దుఃఖానికి కాదు. అందరికీ ఆనందం పంచుతాడు, తాను ఆనందంగా ఉంటాడు. రాముడు అంటేనే అది. అందుకని త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నువ్వు చేసే యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, నువ్వు స్థాపించిన సంస్థల వల్ల కానీ, కార్యక్రమాల వల్ల కానీ, నీ వ్యాపారాల వల్ల కానీ, ఉద్యోగాల వల్ల కానీ, నా ప్రజయా నీ సంతానం వల్ల కానీ, నా ధనేనా నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల వల్ల కానీ నీకు ఆనందం కలగదు, పైగా దుఃఖం కలుగుతుంది. దీనివల్ల ఆనందం కలుగుతుందా? త్యాగేనైకే అమృతత్వమానసు. విడిచిపెట్టడంలోనూ ఉంది ఆనందం, అంతా పట్టుకోవడంలో లేదు. నాకు కావాలని బాధపడక, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయి, ఎంత కావాలంటే అంత ఇచ్చేయి. వదిలిందల్లా వదిలింది, గొడవ వదిలిపోయింది, దాన్ని మనం రక్షించుకోగల. ఈ ఇచ్చిన ప్రతిదీ పుణ్యం రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది, వినిమయం అంటారు. అమెరికా వెళ్ళాలంటే మన రూపాయలు పనికిరావు, విమానాశ్రయంలో డాలర్ల రూపంలో మార్చుకుంటాం. ఇతర జన్మల్లో పై లోకాల్లో సుఖం అనుభవించాలంటే మన డబ్బుని పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి, అక్కడ ఎక్స్చేంజ్ అది. ఇవన్నీ నువ్వు బంగారపు ఎటకలు చేసుకుని పట్టుకెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరు వాటిని. ఈ డబ్బు ఇక్కడ చెల్లదండి ఈ లోకంలో అని చెబుతారు. లేదండి నేను ఎవరికో కార్యక్రమానికో 1000 రూపాయలు ఇచ్చాను, అది రాసామండి, అది చెల్లుతుంది, పరండి, మీరు బాధన్నట్ట. అది అక్కడ ఆ పుణ్యం రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది, వినిమయం అవుతుంది. దేశాల మధ్యలో డబ్బు వినిమయంలో తేడాలు ఉన్నట్టే లోకాల మధ్యలో కూడా ఉంటాయి. ఆ వినిమయం పుణ్యం రూపంలో జరగాలి. అక్కడ అది లెక్క రాస్తారు, నువ్వు రాయకపోయినా వారు రాస్తారు, మనం రాసుకోక్కర్లేదు, ఇక్కడ డైరీలు పెట్టి వారు రాసేస్తారు. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం మనకి దక్కి తీరుతుంది. అందుకని సరిగ్గా కుంభకర్ణుల చేత విశ్వనాథ వారు అనిపిస్తున్నారు రాముడి యొక్క త్యాగానికి ప్రత్యేకగానే రామాయణం ఉంది కాబట్టి ఆ త్యాగ భావనతోనే అంటాడు, అన్నయ్య ఏదో గ్రహస్థితి మూడుందయ్యా నీకు, తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్బోవకుండంగా. ఒక్కో మనిషి ఉంటాడు, చాలా ప్రసిద్ధుడవుతాడు లోకంలో, కొన్ని కోట్లు సంపాదిస్తాడు, గొప్ప కీర్తి, డబ్బు, పదవి అన్నీ ఉంటాయి. అది సత్ఫలాన్ని అందించబోతూ ఉంటే వీడు దుంపదగా బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఆయనకి 4 ముఖాలు, రావణాసురుడి కంటే 6 తక్కువ.
ఆయన వెనకాల ఉన్న మొహంతో ఆలోచిస్తాట ఒకడు గురించి, వీడు ఎవడో ఇలా పైకి వస్తున్నాడు, ఓ దెబ్బేద్దాం, అది చూద్దాం వీడు నిజంగా మంచివాడో కదా చూడాలిగా. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడట, పెల్సన్న కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. వాడికి చివరి వయసులో 70 ఏళ్ల వయసులోనో 60 ఏళ్ల వయసులోనో ఏదో ఒక చాపల్యమో వ్యామోహమో పెడతాడు, దెబ్బ కొడతాడు. వీడు దీన్ని తట్టుకుంటాడా లేదా? మాత్రమైన కీర్తి వచ్చింది, పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వస్తాయి. చివరి వయసులో దెబ్బతిన్న వాళ్ళు లేదా మీరు ఆలోచించుకోండి, నేను పేరు చెప్పను. కేవలం వ్యామోహం కారణంగా, కేవలం చాపల్యం కారణంగా జీవితాలు పాడు చేసుకున్నవాడు సుఖంగా సాగిపోతున్న దాన్ని. బ్రహ్మాండమైన కీర్తి, వైభవం, పదవులు, హోదాలు, డబ్బు దేనికి లోట్లేదు. ఓ చిన్న చాపల్యం, డబ్బు మీద కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పదవుల మీద కావచ్చు, దేని మీద ఒక్క చాపల్యం, ఒక మొండి పట్టుదల కావచ్చు, ఒక మొండి పట్టుదల కూడా కారణం కావచ్చు. రిరంసా బుద్ధి, రిరంసా చాలా చక్కని మాట, విద్యార్థులు తెలుసుకోవాల్సిన మాట. రంతుం ఇచ్ఛా రిరంసా, అనుభవించాలనే కోరిక. జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. పిపాస, పాతుం ఇచ్ఛా, పిపాస త్రాగాలి అనే కోరిక. దిదృక్ష, ద్రష్టుం ఇచ్ఛా, దిదృక్ష చూడాలి అనే కోరిక. ఈయాస, యాతుం ఇచ్ఛా, ఈయాస వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి అనే కోరిక. బుభుక్ష, భోక్తుం ఇచ్ఛా, బుభుక్ష అన్నం తినాలి అనే కోరిక. సంస్కృతంలో చాలా చక్కని మాటలు. బుభుక్ష, పిపాస, రిరంస, దిదృక్ష ఎంత బాగుంటాయో. వాల్మీకి ఇలాంటివన్నీ వాడతాడు, దాన్నే వాడారు ఇక్కడ విశ్వనాథ. ఒక రిరంసా బుద్ధి, ఏదో పిచ్చి వ్యామోహం వాటి కల్పించి వాడికి 70 ఏళ్ల వయస్సులో అనుభవించి తీరాలని విర్రాలోచన పెడతాట. ఎందుకంటే వాడికి అప్పటికే బాగా పేరు వచ్చేసింది, బాగా డబ్బు వచ్చేసింది, లోటేం లేదు. సరిగ్గా జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్. తెలుసుండి కూడా ఇన్ని మాటలు చెప్పేవాడు కూడా, ఇన్ని శాస్త్రాలు చదివినవాడు కూడా రావణాసురుడిలాగే వాడు ఆ వ్యామోహంలో పడిపోతాట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. రావణాసురుడైనా ఇప్పుడు లేరా? కాబట్టి రామాయణం ఇప్పటి వరకు ఉంది. ఎంతవరకు రావణాసురుడు ఉంటాడో అంతవరకు రామాయణం ఉంటుంది. ఎంతవరకు రాముడు ఉంటాడో అని కాదు, కానీ రాముడు ఎప్పుడు వెళ్ళిపోయాడు, రాముడు ఇప్పుడు ఎవరు లేరు మనకి. రావణాసురుడు చాలామంది ఉన్నారు, అందుకే రామాయణం బతుకు. ధర్మరాజులు చాలా తక్కువ, కానీ దుర్యోధనులు, కర్ణులు, దుశ్శాసనులు ఇంకా ఉన్నారు, అందుకే భారతం బతుకుంది. మంచివాళ్ళ గురించి కాదు, చెడ్డవాళ్ళ గురించి. వీళ్ళు ఉన్నంతకాలం అది ఉండాలి. వీళ్ళని సంహరించాలంటే ఆ కథ తెలియాలి మనకి. అందుకని అన్నయ్య నేను చూస్తుంటే అలాగే ఉంది. ఇంత కీర్తి సంపాదించావు, కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించావు, పుష్పక విమానాన్ని తెచ్చుకున్నావు. పోనీ ఇంకో మాట కూడా చెప్పుకుందాం, అసలు ఉన్న విషయం. సీతాదేవి మొదటి స్త్రీ కాదండి పరస్త్రీలో. 27 ఆవిడ నెంబరు, మీ సమాచారం కోసం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 27 ఆవిడ నెంబర్ అంటే 26 మందిని తీసుకొచ్చారు వీడు. కొంతమందిని బలవంతంగా, కొంతమంది వాళ్ళు ఇష్టపడడం వల్ల, కొంతమందిని రకరకాలుగా ప్రలోభ పెట్టి మొత్తం మీద తీసుకొచ్చాడు 26 మందిని. ఎదురు తిరిగిన వాళ్ళని వేసేసాడు, కొంతమందిని వాళ్ళ భర్తల్ని వేసేసాడు. సాగింది ఆట. ఎందుకంటే శివుడు కోసం చేసినటువంటి మహత్తరమైన తపఫలం వాడిని కాపాడింది. అలాగా అది అయిపోయింది. ఇక అప్పుడు చేసిన ప్రతి చిన్న చెడ్డ పని కూడా ఒక తుఫాన్ అవుతుంది, భయంకరమైనటువంటి విషసర్పం అవుతుంది. మన రోజులు బాగున్నప్పుడు ఏం చేసినా నడుస్తుందండి, ఏ మాటనా జరుగుతుంది, ఏం చేసినా జరుగుతుంది, ఎవరు పట్టించుకోరు. ఒక్కసారి ఆ గ్రహస్థితి పక్కకి వెళ్ళగానే నువ్వు చేసిన చిన్న తప్పు పని కూడా పెద్దదవుతుంది, కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. ఇప్పుడు సరిగ్గా రావణాసురుని యొక్క స్థితి అది. ఇదివరకు వాడు పుంజిక స్థలను ఎత్తుకొని వచ్చినా, రంభని బలవంతంగా అనుభవించినా, వేదవతిని మానభంగం చేసే ప్రయత్నం చేసినా నడిచింది. అప్పుడు వెనకాల పుణ్యం కాపాడింది, వాడికి ఛత్రంలా కాపాడింది. పాపాలు చేస్తే కాపాడుతుందని కాదు దానికి అర్థం. ఆ పుణ్యఫలం వస్తున్నప్పుడు మనం ఏం చేసినా దీని ఫలం దాన్ని ఏం చేయలేదు, కాసేపు అలా ఉంటుంది. కొన్నాళ్ళకి ఆ పుణ్యఫలం అయిపోతుంది, అప్పుడు సరిగ్గా దీని ప్రభావం కనిపిస్తుంది. సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా కాస్త మబ్బులు కమ్ముకున్నప్పుడు ఆ సూర్యుడు మనకు కనపడ్డ 10 రోజులుగా అనుభవిస్తూనే ఉన్నాం. ఎంత ప్రకాశం సూర్యుడు! ఒక్క సెకనులో 900 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి నీకు ఇక్కడ చేరుతోంది కాంతికిరణం. ఎంత ప్రకాశం అది! అది అప్పుడు చేరింది, నిన్న చేరింది, మొన్న చేరింది, మనకు కనపడలే. ఎందుకంటే మబ్బులు కారణంగా. సూర్యుని మబ్బులు కమ్మలేదమ్మా, మన కళ్ళని మబ్బులు కమ్మాయి. సూర్యుని కమ్మడానికి మబ్బులు సరిపోవు, మన కళ్ళని కమ్మడానికి మబ్బులు ఎందుకు? ఒక వేలు చాలు. మీరు సూర్యుడు ఎదురుగా వేలు పెట్టుకుని వేలుకేసి చూడండి, సూర్యుడు కనపడ్డ మీకు. అంటే సూర్యుని కమ్మడానికి ఈ వేలు చాలు, మబ్బులు అక్కర్లేదు. నీ దృష్టిని కమ్మడానికి ఈ వేలు చాలు అన్నమాట, సూర్యుడిని కమ్మడానికి కాదు. మన దృష్టి అంత అల్పం. దీంతో మనం ఈ ప్రపంచాన్ని చూసిన దాన్నే మేము నమ్ముతామండి, చూడండి నమ్మవండి. దేవుడు మాకు కనపడలేదు కాబట్టి మేము నమ్మవండి. మరి నీ కోసం వచ్చి నేనే రా దేవుణ్ణి అని చెప్పాలి వాడు. నీకున్న కళ్ళెంత, నీ చూపెంత, నీ అవగాహన శక్తి ఎంత.
నీకు కనపడిందే నమ్ముతానంట. నీ వీపు నీకు కనపడిందే? 52 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా వీపు అందుకుని తోముకుందామని వీలు కావట్లా. ఎవరినైనా రా తోమంటే బాగుండదు. ఇక్కడ ఇలా పెట్టి ఎంత ప్రయత్నం చేస్తానో పట్టుదల నాకు, అయినా సరే కొంతమేర మిగిలిపోతాం. వీపు కనపడలా ఎప్పటికీ. అద్దంలో కూడా చూడడానికి ఇలా తిప్పుదాం, సగం కనపడదండి. పోనీ అందుకుంటుంది కదా, అందుకొని చూద్దాం, అది పూర్తిగా దొరకదు. మరి వీపు లేదంటావా? సాపే పోతుంది లేదంటే. ఎవడో సాపు చేస్తే వీపు అప్పుడు అర్థమవుతుంది వీపు ఉందని. లేకపోతే సాపు ఎలా చేశాడు? వీపు అర్థమైతే విష్ణువు కూడా అర్థమవుతాడు. వేదాంతానికి దేవుడి గురించి అంతవరకు వెళ్ళక్కల. మన ఇంట్లో ఉన్నాయి ఉదాహరణలు. గ్రహించరంతే రావణాసురులాగే మూర్ఖులు. అందుకని ఉత్తాన గుణంపు సత్ఫలమునందన్ పోవకుండంగా పెల్చన కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. ఆ బ్రహ్మదేవుడు బుద్ధి ఏమిటో కానీ మహానుభావుడు ఎవడన్నా ఒకడు పైకి ఎదుగుతూ ఉంటే అలాగా ఒక్క దెబ్బ కొడతాడయా కర్మవశాత్తు. ఒక ఘటం కల్పిస్తాడు. వీడు తట్టుకుంటాడు లేదు చూద్దాం. పడిపోయేవాడు చాలామంది పడిపోతారు, 90% మంది పడిపోతారు. ఒక్కడు తట్టుకుంటాడు, వాడు నిలబడతాడు. భగవంతుడు వాడిని అనుగ్రహిస్తాడు. జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్ తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన నక్కట. తనకు జరగబోయేటువంటి మేలైన మార్గాన్ని గురించి కనీసం ఆలోచించడంతో కుంభకర్ణుడు నిద్రలేచిన వాడు, విషయాలు పెద్దగా తెలియనివాడు, ఒక్కసారి వినగానే అన్నయ్య నువ్వు చేసిన తప్పు అని చెప్పేశాడే. పైగా రాముడు నాకంటే పరాక్రమహీనుడు రా, కాబట్టి రాముడు నేను ఎదిరించడం భావ్యం కాదు, నా స్థాయి మనిషి కాదు, అందుకని నిన్ను పంపిస్తున్నా అంటే నాకు అర్థమైంది అన్నయ్య, నీ స్థాయి మనిషి కానప్పుడు ఆయన ఉన్నప్పుడే వెళ్ళకపోయావా, లేనప్పుడు ఎందుకు వెళ్ళావని అడిగాడే. అప్పుడైనా తెలియద్దా అంటే లోపల రావణాసురుడికి తెలుస్తూనే ఉంది వాడు రాముడు స్థాయికి సరిపోవడానికి. పైకి మాటలు ఇవన్నీ. అందుకని బ్రహ్మదేవుని యొక్క పరీక్షలాగి ఇది ఒక రిరంసా బుద్ధి కలిగింది. అందుకని తనకు మేలైన త్రోవను తమ్ముడు చూపిస్తూ ఉన్నా. చివరికి రామచంద్ర ప్రభు ఎంత మంచివాడంటే లంకలో ప్రవేశించాక త్రికూట పర్వతం మీద ఉన్నాక, ఇంతకుముందు చెప్పిన వారు చెప్పుంటారు ఈ విషయానికి, త్రికూట పర్వతం మీద ఉన్నాక ముద్దానికి ముందు రోజు రాత్రి పంపించాడు అంగదుడిని. నీకు అవకాశం ఉంటే ఇప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడైనా మానేస్తాం. ఇది అక్కడికి వచ్చి సైన్యం అంతా వచ్చాక యుద్ధం, రేపు తెల్లారితే యుద్ధం. అప్పుడు అంగదుడిని పంపించాడు. అబ్బే వాడు కొట్టి పంపించాడు ఈయన. ఇప్పటికైనా మించిపోయింది లేదు రావడం, అనవసరంగా జన నష్టం మాకు ఇష్టం లేదు, మేము మీ రాజ్యం కోసం మేము రాలా, భార్యను రక్షించుకోవడం భర్త ధర్మం, నా ధర్మపాలన కోసం నేను వస్తున్నాను, అందుకని నా మాట విను, సీతాదేవిని పంపించి హాయిగా నీ రాజ్యం నువ్వు వేలుకో, మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం, ఒక్క వానరుడు కానీ ఒక్క రాక్షసుడు కానీ చావాల్సిన అవసరం లేదు, జన నష్టం వద్దు అని అంత ప్రయత్నం చేశాడు. కానీ వినందే, 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు కృష్ణ పరమాత్మ. వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకోటి వాడికి సూది మొన మోపినంత నేల ఏను ఇవ్వను అన్నాడు. చివరికి వాడికి పోయిన తర్వాత ఆ మాత్రం నేల కూడా దొరకల. ఈ రావణాసురుడు దుర్యోధనుడు ఎందుకుంటారంటే ఇవి ఇలా జరగాలంతే. ఆ మూర్ఖత్వం దగ్గర అది మనం అర్థం చేసుకోవాలి. మన ఇళ్లలో జరిగినా సరే ఒకడు కొడుకు కూతురు అల్లుడు ఎవరైనా సరే మహామూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మనం చెప్పినా వినకుండా అంటే వాడు మటాష్ అయిపోయి యోగం ఉంది, వాడితో పాటు నువ్వు అవ్వకుండా చూసుకో అంతే, ఎంత దగ్గర బంధువేనా అంతే. ఇక వాడిని మార్చాలని ప్రయత్నం చేయక వాడు మన కూడా వేసేస్తాడు బట్టికి. అనవసరం వారిని మార్చే ప్రయత్నం. మంచిది నాయన, నీకు పెద్దమ్మ ఎత్తి మీద కూర్చుంది. శనిదేవతను పెద్దమ్మ అంటారు, ఎందుకంటే సముద్రుడికి 2 కూతుళ్ళు, శనిదేవత పెద్ద ఆవిడ, లక్ష్మీదేవి చిన్న ఆవిడ. అందుకని పెద్ద ఆవిడ పెద్దమ్మ అంటే శనిదేవత అని అర్థం, పెద్దమ్మాయి. పెద్దమ్మ నెత్తి మీద కూర్చుంది నాయన, అందుకని నీ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. కోట్లు తండ్రులు కష్టపడి సంపాదిస్తారని కొడుకు ఎలా ఉంటుంది, సినిమా తీద్దామా డాడీ, నీకు ఎలాంటి ఆలోచన ఎందుకు, దెబ్బైపోవాలి కదా. ఓ పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు, 0 అయిపోతుంది. తండ్రి చెప్పేవారే మనకి సినిమా వ్యాపారం కలిసి రాదురా, మనకి ఆ కులంలో లేదమ్మా, మతంలో లేదు, మన ఊళ్ళో లేదు, ఎవరూ చేయలేదు, మీకు తెలియదండి మీరు ఊరుకోండి అని వీడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు సూట్ కేసు వేసుకుని. పైగా తల్లి ముందు ఉపన్యాసం ఇస్తాడు. నాన్నగారికి ఏం తెలియదు, మరి నాన్నగారికి ఏం తెలియకుండా నేను సంపాదించి నీకు ఇచ్చాడు పాపం. నాన్నగారికి ఏమీ తెలియదు, నీకు మళ్ళీ నాశనం చేయడం తెలియదు, అదొక్కటే వారికి తెలియదు, వినడం. అంటే వాడికి నాశనం అయ్యే అటువంటి కొడుకు, అటువంటి కూతురు, అటువంటి అల్లుడు ఉంటే మనం చేయాల్సింది ఏమిటి అంటే, శాస్త్రం చెబుతున్నమాట, వాడికి వీలైనంత తక్కువ డబ్బులు వాడితో పాటు నువ్వు క్షవరం అయిపోకుండా చూసుకో. మరి జాగ్రత్త పడాలి కదా, మిగిలిన సంసారం కుటుంబం ఏమైపోతుంది ఇది. అందుకని ఇప్పుడు కుంభకర్ణుడైనా ఎవరైనా ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఇక ఏమైనా మనం మిగల్చగలమా అంతే, ఇక మిగిలే అవకాశం లేదు. అందుకే కుంభకర్ణుడు ఇక తెగించాడు, చెప్పిన వినలేదండి. మేల్త్రోవ ఎంచనునైనను చూడరా అనకట, అది దాని గురించి ఆలోచించరాడు. ఎందుకని అధస్తాదధ్వము ద్రొక్కుచున్, అధస్తాత్ అంటే కింద పాతాళ మార్గానే తొక్కుతట్టు.
కింద పడిపోయే మార్గానే తొక్కుతాడు. మనం కిందకి వెళ్ళే పనులు చేస్తే కిందకి పోతామమ్మా, పైకి వెళ్ళే పనులు చేస్తే పైకెడతాం లెక్క. కూపస్య ఖనితాయద్వత్ ప్రకారస్యేవకారకః. మనం పైకి జీవితంలో పైకి వచ్చే పనులు చేస్తే పైకెడతాం, కిందికి వెళ్ళిపోయే పనులు చేస్తే కిందికి పెడతాం. ఉదాహరణ వెళ్ళండి. బావిద్రబువాడు పాతాళమునకేగు, కొండగట్టు కొండను గుడి గోడగట్టు వాడు కొండకెక్కు. గోడగట్టేవాడు చూడండి మీరు, ఇవాళ ఇలా కూర్చుని కడతాడు ఇటకలు. 2వ రోజు కొంచెం నుంచుంటాడు, 3వ రోజు ఎలా ఎలా అంటాడు, 4వ రోజు ఓ మంచి వేస్తారు, దాని మీద ఎక్కుతాడు. ఎందుకంటే ఆయన పైకి వెళ్ళే పని చేస్తున్నాడు, ఆయన పైకి ఉన్నతమైన పని. బావి తవ్వే వాళ్ళని చూడండి మీరు, మొదటి రోజు ఇలా పైనుండి ఇలా ఎలా అంటాడు, ఇంకా 3వ రోజు వెళ్ళి కొంచెం కిందకి అంటాడు, 4వ రోజులు వాడు ఎక్కడున్నామని అడగాలి, ఉన్నావా లేదా అని. ఎందుకని వాడు కిందకి వెళ్ళే పని చేస్తున్నాడు. కూపస్య ఖనితా యద్వత్ ప్రకారస్యేవకారక. ఎంత గొప్పది సంస్కృత భాష, ఒక్క మాటలో చెప్పింది జీవితం అంతా. నువ్వు పైకి వెళ్ళాలని కోరుకుంటున్నావా, జీవితంలో కిందకి పోతావా? బావి తవ్వడం, గోడ కట్టడం 2 మంచి పనులే. బావి తవ్వాలంటే కిందకే వెళ్ళాలి, కానీ వాటిని జీవితానికి అన్వయించి నువ్వు ఇలాగే గోతులు తవ్వుకుంటూ పోతే కిందకి పోతావు జీవితంలో. ఈ బావి వల్ల ఉపయోగం ఉంది, కానీ ఆ జీవితంలో తవ్వే లోతుల వల్ల ఉపయోగం లేదు, పోతావు. నువ్వు గోడ కట్టుకుంటూ పెడితే పైకెడతావు, ఏం చేయాలో నిర్ణయించుకో. అంచేత అలాగే ఉంది అన్నయ్య నిర్ణయం. మహానుభావుడైన వాడికి, ఎంత గొప్పవాడికైనా భగవంతుడు పరీక్ష పెడతాడు. ఓ దిక్కుమాలిన బుద్ధుడు చివరిలో పెడతాడు, చివరి వయస్సులో. అక్కడ సరిగ్గా పరీక్షాకాలం అని తెలుసుకుని తన జ్ఞానంతో తన మనస్సును నిగ్రహించుకోకుండా వెర్రి వేషాలు వేస్తాడు. నాకేం కాదులే అంటూను, నేను వేరు, ఇదో మాట అండి, నేను వేరు అంటూను. సరిగ్గా అక్కడే తగులుతుంది అబ్బాయి, ఏమైపోతాడు, అధస్థాధ్వము ద్రొక్కుచున్. పాతాళానికి వెళ్ళిపోయేవాళ్ళలాగా మాట్లాడుతున్నావాడు. రావణాసురుడు కోపం వచ్చింది, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏదో తమ్ముడు కదా అని పిలిచి సలహా అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవేనా, తమ్ముడు ఎప్పుడు చదివేవరా ఇన్ని శాస్త్రాలు అన్నాడు రావణాసురుడు. ఎందుకంటే వాడు నిద్రపోతాడు కదా. 6 నెలల పాటు పడుకున్నావు కొంక, అప్పుడే ఏదో ఇంగ్లీష్ మీడియం బడిలో చేరినట్టుగా ఉంది, టెక్నో స్కూల్లో చేరావా నాయన, లేకపోతే ఇన్ని టెక్నిక్లు అలా తెలిసే నీకు సలహాలు చెబుతున్నావు నాకు. నీ ముందాగునే నిరజాసనుడు, తమ్ముడు అంటున్నాడు నాన్నగారు. ఓ పక్క పొగుడుతూనే దెప్పడం అంటే ఇదే మాట్లాడే నైపుణ్యం. నీ ముందాగునే నిరజాసనుడు, నీ నిద్రా జరా క్లేశములు లేక ఆమై వేదములు ఆగమావళి నిరంతరాభ్యాసంబుగా వింప. ఆమై వేదములు ఆగమాళి నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసి నిన్ను. నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసి నిన్ను. నీ ముందాగున నీరజాసనుడు, నీ నిద్రారుజా క్లేశముల్లేక ఆమై వేదములు ఆగమాళి నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసెను. నిరతాభ్యాసంబు కావింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసెను. నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే, నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే, నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే. ఎన్నడు చదివితన్నా ఇన్ని శాస్త్రంబులున్, ఎన్నడు చదివితన్నా ఇన్ని శాస్త్రంబులున్. ఏమి హితోపదేశం చేస్తున్నావురా కుంభకర్ణ, నిద్రమోహం అనుకున్నాను నేను, చాలా తెలుసు నీకు. ఒరే నీకు నిద్రలోనే స్టడీ పీరియడ్ ఎవరన్నా పెట్టారా నాయన, లేకపోతే ఇన్నెక్కడ చదివేవరా శాస్త్రాలు. నీ ముందు ఆగున నిరజాసనుడు, ఒక వ్యంగ్యోక్తులు అనిపిస్తున్నాడు విశ్వనాథ రావణాసురుడు ద్వారా కుంభకర్ణుడిని మెచ్చుకుంటూ. ఒరే నీ మాటలు వింటుంటే బ్రహ్మదేవుడు కూడా నీ ముందు సరిపోడరా, చాలా నీతులు తెలుసు నీకు, చాలా శాస్త్రాలు తెలుసు, ఎప్పుడు చదివేవో కానీ ఇవన్నీ. అందుకే బ్రహ్మదేవుడు నీకు నిద్ర రాసిపెట్టాడు. ఎందుకంటే నువ్వు మెలుగుగా ఉంటే వేదంబులు ఆగమాళి నిరతాభ్యాసంబు కావించునంచేమో. నన్ను మించిన వేదాలు, నన్ను మించిన శాస్త్రాలు చదివేస్తాడేమో కుంభకర్ణుడు అంత పండితులని, బ్రహ్మ వెనకబడిపోతాడేమో అని భయం వేసి బ్రహ్మదేవుడు వీడికి నిద్ర ఎట్టేట. అంత గొప్ప విద్యార్థి అన్నవాడు కుంభకర్ణుడు. ఆక్షేపించడంలో ఇదో రకం అండి. నీకు నిద్ర ఎందుకు పెట్టాడో నాకు అర్థమైంది రా, చాలా తెలివితేటలున్నాయి, చాలా ధారణాశక్తి ఉందమ్మా, ఎన్ని శ్లోకాలు చెబుతున్నావు, ఎన్ని పద్యాలు చెబుతున్నావు, నీకంటే వయస్సులో పెద్దవాళ్ళనే జ్ఞానమేనా లేదు, నాకు ఉపదేశాలు చేస్తావు. మరే రా బ్రహ్మ నీకు నిద్ర ఎందుకు పెట్టాడు అంటే, నువ్వు ఉంటే నిద్రపోకుండా తెలివిగా ఉంటే పగలో రాత్రి శుభ్రంగా రెసిడెన్షియల్ స్కూల్లో చేరి 8 to 8 నైట్ టు నైట్ చదివేసి
ఇక మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా నాకంటే వీడు గొప్ప విద్యార్థి అయిపోతాడేమో, స్టేట్ ఫస్ట్ వచ్చేస్తుందేమో అని భయం వచ్చేలా చేసావు నాయన, అందుకే నీ పాలన నిద్ర రాసేసేవాడు. నీ ముందు ఆగున నీరజాసురుడు. నీరజాసురుడు అంటే బ్రహ్మదేవుడు కూడా నీ ముందు ఆగలేడరా. అందుకే నీ నిద్ర రుజ క్లేశములు, ఈ నిర్భాగ్యపు నిద్రాదేవత నిన్ను బట్టే కదరా నిర్భాగ్య దామోదర అని నీకు నిద్ర ఎందుకు పెట్టాడు బ్రహ్మదేవుడు అంటే, వీడు మామూలుగా ఉంటే కనుక నాకంటే ఎక్కువ చదివేస్తాడు వేదాలు, నాకంటే శాస్త్రాలు ఎక్కువ చదివేస్తాడు, ఎవరో వీనికి తర్వాత బ్రహ్మాన్ని వరమిస్తారు, నా పదవి పోతుందని ఆయనకి బెంగెట్టుకుని ఉంటాడు పాపం. అందుకే నీకు నిద్ర పెట్టేశాడు. ఎంత చమత్కారంగా విశ్వనాథు వారు రామాయణంలో పద్యాలు చెప్పిస్తారన్న పాత్రల చేత తెలుగువాడు యొక్క కవిత నైపుణ్యం, ఊహా నైపుణ్యం ఒకటి ఉంటుంది. అక్కడ వాల్మీకి, ఇక్కడ విశ్వనాథ్, ఆయనే ఈయనే. అందుకే మనం దేన్ని వదలకూడదు, రెండు ఆస్వాదించి తీరాలి. మహాకవిత్వం ఉంటుంది విశ్వనాథ్ దాంట్లో, వాల్మీకి రామాయణంలో ధ్వని ఉంటుంది, మహత్తరమైన ధర్మం ఉంటుంది, శాస్త్రాలు ఉంటాయి. అటు శాస్త్రాలను ఇటు కవిత్వాన్ని రెండు జోడించి ఆడించినప్పుడే ఆర్ట్సు సైన్సు కాలేజీలో చేరినట్టుగా ఉంటుంది. అప్పుడు కవిత్వం బాగా అర్థమవుతుంది, జీవితానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఆయనకంటే వేదాలు బాగా చదివేస్తావేమో, శాస్త్రాలన్నీ బాగా చదివేస్తావేమో అని బెంగెట్టుకుని బ్రహ్మదేవుడికి నిద్ర పెట్టాడురా. నీ ఈ మెట్ట వేదాంతమున్న ముందాడకు. మెట్ట వేదాంతం అండి, ఇదో మాట ఎందుకంటారండి? మెట్ట వేదాంతం ఏమిటి? మెట్ట వంకాయ తెలిస్తే మెట్ట వేదాంతం తెలుస్తుంది. వంకాయల్లో రెండు ఉన్నాయి, నీటి వంకాయ, మెట్ట వంకాయ. నీరు బాగా ఉండే ప్రాంతాల్లో తప్ప నీటి వంకాయ పండదు. మెట్ట వంకాయ దాని లక్షణం కొంచెం మెట్ట ప్రాంతంలో కూడా పండుతుంది. అంటే నీటి వంకాయలో నీటి సారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, మెట్ట వంకాయలో ఆ నీటి సారం తక్కువ. మెట్ట వేదాంతంలో కూడా సారం తక్కువ, పై మాటలు ఎక్కువ. అప్పుడు మెట్ట వేదాంతం అంటారు. ఫిజిక్స్ ఉందిగా మీకు సబ్జెక్టు. ఫిజిక్స్ అంటే ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి బాగా చదివితే, లోపలికి వెళ్ళి అంటే గది లోపలికి వెళ్ళి స్టడీ రూమ్లోకి వెళ్ళి కాదు, దాని లోతుల్లోకి వెళ్ళి బాగా చదివితే చివరికి ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. అది వేదాంతానికి దారితీస్తుంది. మనం అజ్ఞానం అర్థం చేసుకోం. మనం న్యూటన్స్ థర్డ్ లా అండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అనగానే దాన్ని కంఠస్థం చేసి థర్డ్ లా అంటాం. అది మనకి వేదాంత శాస్త్రంలో చెప్పిన మాట. యస్మాచ్చయేన చ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అని ఇంగ్లీషులో చెప్పగానే సైన్స్ అమ్మా అని వెంటనే అంటాం. మనం ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది, అది కూడా ఇమ్మీడియట్ ఇన్ఈక్వల్, సమానంగా ఉంటుంది, వెంటనే ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. గోడకు బంతి తీసి కొట్టావు, అంతే వేగంతో అది వెనక్కి వస్తుంది. దాంట్లో గాలి లేకుండా కొట్టవు, కింద అడుగుతుంది, గాలి లేదు కాబట్టి. ఇది భౌతికంగా మనం అంగీకరిస్తామండి, బంతి వచ్చి మనకు నెత్తికి తగిలింది కాబట్టి. కానీ నువ్వు చేసిన పనులు కూడా ఎలాగో నువ్వు అనుభవించాలని అంటామంటున్నాం మనం. అది మనకు కనపడదు కాబట్టి. అంటే మరి కర్మ బంతి అంత గుండ్రంగా ఉండదు, మరి దాని దెబ్బ కూడా బంతి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. తగిలిన వాళ్ళం కదా, అందుకని చెబుతున్నాం. మీకు ఇంకా తగలలేదుగా పాపం, అదృష్టం ఉంటుంది. మాకు తగిలాయి, చాలా తగిలాయి. అందుకని కర్మ సిద్ధాంతం అర్థమైంది. 20 ఏళ్ళప్పుడు అర్థం కాల, 40 ఏళ్ళు వచ్చేసరికి అన్నీ అర్థమైంది. అది తప్పితే ఏమీ లేదని అర్థమైంది. గొప్పి గట్టి ఎప్పుడో మనం ఒక వయస్సులో ఒళ్ళు తెలియక చేస్తాం పనులు, వాటి ఫలితాలన్నీ పెద్ద అయినాక అనుభవిస్తాం. అప్పుడు తెలుస్తుంది, అమ్మో దెమ్మ తిరిగిపోయేలా కొడతాడరా దేవుడు, కొడితే చాలా కష్టంరా ఈ దెబ్బ తట్టుకోవడం. మరి మనం చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు అలాగే బాధపడ్డారు. అదే కర్మ సిద్ధాంతం. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ, ఎవరి వలన, ఎవరి చేత, ఎక్కడ, ఏ సమయంలో, ఎంతవరకు శుభాశుభం ఆత్మకర్మ, పుణ్యం గాని పాపం గాని నువ్వు చేశావో తస్మాచ్చ తేనచ తదాచ తదాచ తచ్చ, అక్కడనే, వారి వల్లనే, అందుచేతనే, అంత మాత్రమే, ఆ రోజే ఖచ్చితంగా దాన్ని విధాతృవశాదుపైతి, బ్రహ్మరాశి రాత ప్రకారం అనుభవించి తీరుతాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే వర్తించిన సిద్ధాంతానికి ఇది వర్తించదు. ఇది వేదాంతం. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీరు లోతుగా అధ్యయనం చేస్తే అది వేదాంత శాస్త్రానికి దారితీస్తుంది. అందుకే నన్ను అవధానం చేస్తుంది అడిగారు, బాగానే ఉందండి ఈ మాట, మరి ఫిజిక్స్ అంటే వేదాంతం అన్నారు, మెటాఫిజిక్స్ అంటే ఏమిటన్నారు, మెట్ట వేదాంతం అన్నారు. ఇది కూడా చెప్పాలిగా. మెట్ట వేదాంతం అనే మాట అందుకు వచ్చి సారము లేని వేదాంతం అంటే ఆచరణ చెయ్యరు, ఊరికే ఉపన్యాసాలు ఇస్తారు, వినడానికి బాగానే ఉంటాయి. ఇవన్నీ ఏముందండి అంతా మాయా అన్నాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాస్త గోంగూర పచ్చడిలో కొంచెం ఉప్పు తక్కువ, ఎలా పచ్చడి నేను తిన్నాను, ఇది మాయగా, గోంగూర పచ్చడి మాయ కదా, ఉప్పు మాయ కదా, పెళ్ళ మాయ కదా, ఇవి శాశ్వతాలా? విశ్వం విష్ణుర్వ షట్కారోభూత భవ్య భవత్ ప్రభువు, విశ్వమంతా విష్ణువేటే అని అనుకోవడం. మళ్ళీ ఇంటికి వచ్చాక అంతా విష్ణువే కానండి, మా అత్తగారు కాదండి అంటే మీ అత్తగారు విష్ణువు కాదా? ఎందుకంటే ఆవిడంటే ఈవిడికి పడదు, అంతా విష్ణువే, మా అత్తగారు తప్ప.
అలా ఉంటుంది ఎక్కడైనా సిద్ధాంతం. మనకి ఇష్టం లేదు ఒప్పుకోవడం, అంతే. విష్ణు సహస్రం నేను రోజు 10 సార్లు చదువుతానండి. ఎందుకు అనవసరం? టేప్ రికార్డర్ చదువుతుంది నీకంటే ఎక్కువ వదిలేస్తే అది ఎందుకు చదవడం? నీకు అర్థం కాలేదు, దాన్ని అన్వయించుకోలేదు. నువ్వు అత్తగారిని ద్వేషిస్తున్నావు, కోడలను ద్వేషిస్తున్నావు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తోడలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మన విష్ణు సహస్రాలు పారాయణలు పనిలేక, కాలక్షేపానిక. ఎందుకంటే మన ఇళ్లలో మిషన్లు ఉంటాయే, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశ్, కాసేపు ఓం నమో శివాయ, ఓం నమో, అది నయం. ఎందుకని వచ్చే జన్మలో అది మనిషే పుడుతుంది, మనం మిషనే పుడతాం, అనుమానం లేదు. మనం అన్నం మానేసాం కదా, అది అంటుంది. అందుకని అది మనమే పుడుతుంది, మనం అదే పుడతాం. మనకు ఆ జన్మ ఖాయం, మనం అన్నం మానేసి. మా ఇంట్లో ఎప్పుడు మిషన్ ఉంటుంది, అది అంటూ ఉంటుంది అని ఒక ఆవిడ. నువ్వు అనాలమ్మా, అది అంటే ఉపయోగం లేదు తల్లి. వచ్చే జన్మలో ఈ ఇంట్లో అది వస్తుంది, భార్య కింద నువ్వు ఆ పైన ఉంటావని చెప్పాను. మన సమాధానం అలాగే ఉంటుంది. అది అనడం ఏమిటంటే దరిద్రం, నువ్వు అనాలి కానీ అది కట్టేసి నువ్వను. అది అనడం ఎందుకు అంటే తప్పు కాదు, అది అనడం ఎందుకంటే మనం లౌకికమైన సంభాషణల్లో పడి భగవన్నామస్మరణ మర్చిపోతే గుర్తు చేయడం కోసం అది. అందుకే అదంది కదా నువ్వు మానేస్తావు. ఆ నిరంతర స్మరణ ఉంటే మనుషుల మధ్య రాగద్వేషాలు పోతాయి. ఎవరైనా తిట్టాలి అంటే నమశివాయ అన్న మానేయాలిగా, తిట్టాక రక్తపోటు వస్తుందిగా, ఓ బెళ్ళేసుకో, అప్పుడంతా మానేయాలిగా. అంటే ఓ పావు గంట ఈ స్మరణ మానేయడం కంటే తిట్టకుండా ఉండడం మంచిదేమో. మనం మానేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఉపయోగపడుతుంది కూడా చెబుతున్నా. మీ కక్షలు, మీ కార్పణ్యాలు, మీ ద్వేషాలు, మీ బాధలు, మీ ఆందోళనలు, మీ ఒత్తిళ్ల గురించి మీరు ఆలోచించడం మానేస్తే రామచంద్రమూర్తి ఆలోచిస్తాడు. వీడెప్పుడూ నన్ను స్మరిస్తున్నాడు, అన్నీ ఆలోచించడం మానేశాడు. కాబట్టి యోగక్షేమం వహామ్యకం, ఇది కావలసింది నేను ఇవ్వాలి, ఇచ్చిన దాన్ని కాపాడాలి, అది నా పూచి. స్వామి మనకి భగవద్గీతలో ప్రమాణం చేశాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. ఇతర చింత లేకుండా ఎవరు నన్నే నిరంతరం ఉపాసన చేస్తూ, ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ ఉంటారో వాడి దగ్గరికి పాము వస్తే ఆ పాము పక్క నుంచి వెళ్ళిపోయేలా వాడిని గెలవకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే వాడు ఆ దృష్టి లేదు పాపం, వాడికి వాడు నా దృష్టిలో ఉన్నాడు. కాబట్టి వాడి జీవితానికి సంబంధించిన బాధ్యత నాది, అది రామచంద్రమూర్తి వహిస్తాడు. అలా మునిగిపోవాలి మనం భగవత్ చింతనలు. నీ కుంభకర్ణుడు మునిగేవాడండి, గొప్ప తత్వవేత్త, సందేహం లేదు. అందుకే ఇంత మాట అన్నా, ఒరే బ్రహ్మదేవుడు నీ కోసం నీకు నిద్ర ఎందుకు పెట్టాడంటే నువ్వు వాడిని మించిపోతావేమో అని బెంగెట్టుకుని పెట్టాడు అనగానే, మంచిదన్నయ్య నాకు అర్థమైంది, నాకు సెలవి, నా కర్తవ్యం ఏమిటి, రామలక్ష్మణుని చంపడం అంతేనా, ఎంతసేపు అన్నయ్య 3 నిమిషాలు పని అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇంతవరకు ఇంత ఉపదేశం చేసిన వాడు ఒక్కసారి రావణాసురుడు మనస్తత్వాన్ని కనిపెట్టాడు. ఇక వీడితో వాదించడం అనవసరం. భర్తృహరి మూర్ఖ పద్ధతి సుభాషితాల్లో మొదట ఉంటుంది. తివిరి ఇసుమున తైలంబుదీయవచ్చు, తవిలి మృగతుష్టలో నీరు ద్రావవచ్చు, చేరి కుందేటి కొమ్ము తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. మనందరికంటే ముందు చదువుకున్నాడు కుంభకర్ణుడు, ఉత్తముడు, గొప్ప పాత్ర ఇది. వీడి కోసం చచ్చిపోవడం కోసం పుట్టిందంతే అది, ఇంకేం లేదు, ఆ దోషం లేదు ఆ పాత్రలో. అందుకని ఆయన అనుకున్నాడు ఇంకా వీడికి బోధించడం అనవసరం. అన్నా వెళుతున్నాను యుద్ధానికి, ఆశీర్వదించు. ఎంత గొప్పవాడు అన్నగారు కదండి. మరి మంచి అయినా చెడ్డైనా ఎవరైనా సరే, నీకంటే పండితుడు కాకపోయినా, నువ్వెంత పండితుడువైనా, నువ్వెంత డబ్బు సంపాదించినా, నువ్వెంత అందంగా ఉన్నా, నువ్వెంత గొప్ప హోదాలో ఉన్నా, సభలో నీ అన్నగారు ఉంటే నువ్వు ఆయనకి దండం పెట్టాలి కానీ ఆయన చేత దండం పెట్టించుకోకూడదు. ఆయుక్షేణం భారతీయ సంప్రదాయం. వయస్సుగా ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. మంచి చెడ్డలతో కూడా నిమిత్తం లేదు. మీ అన్నగారు పరమ దుర్మార్గుడైనా సరే, పచ్చి రౌడీ అయినా సరే, ఆయన కాళ్ళకు నువ్వు దండం పెట్టాల్సిందే. నువ్వెంత ధర్మాత్ముడివైనా సరే, వాడి బుద్ధి మంచిది కాదని అన్నగారి విషయంలో కాదు, తల్లిదండ్రుల విషయంలో కాదు, ఇవి నువ్వు భరించాల్సిందే. అదే కుంభకర్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే యుద్ధానికి వెళుతూ ఉంటున్నాడు. అన్నా చాలా ఉత్సాహంగా వెళుతున్న, ఆశీర్వదించు. నా శూలంబది 1000 పుట్లు బలు అన్నా తూచి చేయించినాను. కుంభకర్ణుడు ఆయుధం శూలం అండి. నా శూలంబది 1000 పుట్లు బరువన్నా తూచి చేయించినాను, ఆ శూరుండగు రాము మేని బరువన్నా, ఆ శూరుండగు రాము మేని బరువన్నా పుట్టెడేనుండునే, ఆ శూరుండగు రాము మేని బరువు అన్నా పుట్టెడేనుండునే. నా శూలంబును పారవైచి అతనిని పిండించి, నా శూలంబును పారవైచి నా శూలంబును పారవైచి అతనిని పిండించి, నీ ధీశూలంబుగా వాణి నీకు నెదుటందెత్తు కటాక్షింపవే. ఇప్పుడు అన్నగారికి ఉత్సాహం కలిగేలా మాట్లాడుతున్నాడు. అన్నయ్య ఇన్ని మాటలు ఎందుకయ్యా, రాముడెవడయ్యా ఇంత ఉంటాడు ఇంత చేస్తే. మరి సినిమాలో రాముడు పాత్ర వేసేవాడు అంతే ఉంటాడు, రాముడు అంత ఉండడు. అజానువాహుం అరవిందదళాయ దక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
32 మహాపురుష లక్షణాలు ఉన్నాయి సాముద్రిక శాస్త్రం చెప్పిన ప్రకారం. శారీరక మానసిక లక్షణాలు. ఆ 32 మహాపురుష లక్షణాలు ఉన్నవారు మన దేశంలో 4 ఉన్నారు. ఇతర దేశాల్లో ఉంటే ఉండొచ్చు, వారి వివరాలు మనకు తెలియవు. 32 మహాపురుష లక్షణాల మూర్తి భవించిన వారిలో రామచంద్రమూర్తి మొదటివాడు, గౌతమ బుద్ధుడు 2వ వాడు, శంకరాచార్య స్వామి 3వ వాడు, వివేకానందుడు 4వ వాడు. మన భారతదేశం చేసుకున్న అదృష్టం ఆ మహాపురుషుల యొక్క జననం ఇక్కడ. సాముద్రిక శాస్త్రం మనస్తత్వ శాస్త్రం కలిగి మహాపురుష లక్షణాలుగా ఏవైతే 32 చెప్పాయో ఆ 32 రాముడిలో ఉన్నాయి, గౌతమ బుద్ధుడిలో ఉన్నాయి, వివేకానందుడిలో ఉన్నాయి, శంకరాచార్య స్వామిలో ఉన్నాయి. వాడు అంతే, ఆకారం కూడా అంతే. అజానుబాహుం అరవిందదలాయతాక్షం. అజానుబాహుం అంటే మనిషి నిలబడితే మగవాడు ఈ చెయ్యిలా చాపితే మోకాలికి తాకాలి. ఇలా నాకు తాకుతుంది, దాని విషయం కాదు, నిలబడ్డాక తాకాలి. కూర్చున్నాక మోకాలేం కర్మ, పాదాలు కూడా తాకుతాయి. అది పొడుగు కాదు. మనం ఆజానుబాహు కాదు, జానుడు బాహు అంతే. నిలబడితే పురుషుడు సరిగ్గా ఈ చెయ్యి చాపితే ఆ చేతి గోళ్ళు ఇక్కడ మోకాల వరకు వెళ్ళాలి. అది ఆజానుబాహు లక్షణం. మళ్ళీ ఒక్క గోళ్ళోటి పెడితే సరిపోదు, దానికి తగినట్టే మిగిలిన అవయవాలు ఉండాలి, లేదా వంకర టెంకరగా ఉంటాడు మనిషి. అతని జీవితం నడిచే విధానం వేరు, అతని రూపమే వేరు. రామచంద్రుని గంచెను రావణుండు. రేపు చూస్తాం యుద్ధరంగంలో రామరావణులు ఇద్దరు ఎదురైనప్పుడు ఆశ్చర్యపోతాడు రావణాసుడు రాముడు చూసి. ఇతనా ఏమిటో సరిగ్గా మనసులేదు, ముందే చూసి ఉంటే ఎత్తుకురాకపోయేవాడు అనుకుంటాడు. మనిషిని చూసి, నేల మీద ఉన్నవాడిని చూసి. ఈయన రథం మీద ఉన్నాడు, ఆయన నేల మీద ఉన్నాడు. ఇతనా, అయ్యబాబోయ్ ఇలా ఉన్నాడేమిటి, ఇలా ఊహించలేదు. హనుమంతుడు చెబితే కూడా ఏదో కోతి మాటలు అనుకున్నాను నేను. అయ్యబాబోయ్ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా ఉన్నాడు. ఏమి తేజస్సు. ఒట్టి మామూలు నారచీరలు ధరించి, గోనెసంచి పట్టిన నారచీరలు అంటే ఇలా గోనెసంచి కట్టుకున్నాడు రాముడు. జనపనార సంచులు, జనపనార బట్టలు కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నాడే. ఈ నీళ్ళు బంగారంగాను రాముడుగా రాజుగా కిరీటం పెట్టుకుని అయోధ్యలో కూర్చుని ఉంటే ఎలా ఉంటాడు అసలు. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులకు సైతం వ్యామోహం కలిగించిన మహానుభావుడు రామచంద్రమూర్తి. స్త్రీలు వ్యామోహపడడం సమస్య కాదు. అందమైన పురుషులను చూసి అందమైన స్త్రీలు వ్యామోహపడతారు, అందమైన స్త్రీలను చూసి పురుషులు వ్యామోహపడతారు. పురుషులకు ఏం కనవ, భార్య తప్ప అందరూ అందమైన వాళ్ళే. మనకి భార్య ఒక్కతే అందంగా కనపడదు, ఎందుకంటే భార్య అయింది కాబట్టి, అంతకంటే వేరే కారణం ఏం లేదు. కాకముందు ఆవిడ బాగా కనపడింది, కనపడబట్టేగా చేసుకున్నాం. అయ్యాక ఎందుకో కనపడడం మానేసింది, ఏం చేద్దాం మరి, ఆవిడ కర్మ. మిగిలిన వాళ్ళంతా బాగా కనపడ. ఇంకో ఆలోచన చేయాల్సింది, ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఈ మాట ఆడవాళ్ళు కూడా అనుకుంటారని మొహమాట వల్ల పైకి చెప్పరు, మన సంస్కృతి వల్ల అంతే. మనం చెప్పేస్తే వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళు కూడా అనుకుంటారు. కంప్యూటర్ని ఒక పెద్ద మనిషి కంప్యూటర్ సంస్థ నడిపోయానా, ఆయనకు చిత్రమైన ఆలోచన వచ్చింది. వచ్చి శుక్రవారం పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఆడ మగ ఉద్యోగస్తులు అది పిల్లలు నేర్చుకుంటారు, కంప్యూటర్ నేర్చుకుంటారు. మీకు నేను సోమవారం నాడు పరీక్ష పెడతాను, కంప్యూటర్ ఆడదా మగదా తేల్చమన్నట్టు. కంప్యూటర్ ఆడదా మగదా ఏమిటండి, అంతే పరీక్ష. కంప్యూటర్ ఆడదా మగదా మీరు తేల్చాలి. ఏం చెప్తారో చెప్పండి, ఈ 2 రోజులు మీరు ఆలోచించున్నారు. శని ఆదివారాలు వాళ్ళ ఇంటి దగ్గర మల్ల గొల్లాలు పడ్డారు, మొత్తం మీద యాతనలు పడ్డారు. ఓ టిక్కు తక్కువ నొగ్గారు, ఆడదని కొందరు మగదని కొందరు ఏవో తీర్మానాలు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. సోమవారం పొద్దున వచ్చాక అడిగాడు, మగపిల్లలు 4 పిలిచాడు. వాళ్ళు అడిగాడు, ఏరా అబ్బాయి ఇది ఆడదా మగదా అన్నాడు. వెంటనే మొగాళ్ళు అందరూ అన్నారు. 4 ముక్త కంఠంతో లేదు, ఒక్కడ కూడా చూడదు. ఆడదేననే దిక్కుమాల సందరికి మగ లక్షణం ఒక్కడ కూడా లేదన్నారు. అదేమిట్రా, అందరికీ ఆడదాని కింద కనపడిందా కంప్యూటర్, ఏమిట్రా ఆడవాళ్ళ లక్షణం చెప్పాను. ఏమిటండి బోళ్ళు ఉన్నాయండి చెప్పాలంటే, చెప్తే బాగుండదు. కానీ అసలు ఈ కంప్యూటర్ అండి ఎలా పనిచేస్తుందో ఎవరికి అర్థమై సాగుదండి. స్త్రీ కూడా అంతే, సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదండి. అందుకని ఇది ఆడదే అన్నట్టు. ఇంకో 2వ మాట చెప్పాడు. సరే ఇంకేమైనా ఉందా అంటే ఇంకోటి కూడా ఉందండి. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతుంటే మనం చూస్తున్న వాడికి ఏమీ తెలియదండి. మొత్తం ఇట్నుంచి అటు సమాచారం వెళ్ళిపోతుందండి. 2 ఆడాళ్ళు అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి మాట్లాడుకున్నంటే మనకి ఏమీ తెలియదండి, మొత్తం సమాచారం వెళ్ళిపోతుంది అన్నట్టు. మగాడు చూస్తూ ఉంటాడండి, వీడి గురించి చెప్పుకుంటారు వాళ్ళు. ఒక్క విషయం అర్థం కాదు, మొత్తం వెళ్ళిపోతుంది అంతే. చిన్న మాటలు, చిన్న సైకిల్తో మొత్తం నామగుడు నామగుడు మొత్తం వెళ్ళిపోయింది. ఒక్క విషయం మనకు అర్థం కాదు. 2 కంప్యూటర్ల మధ్యలో ఇంటరాక్ట్ అవుతుంటే చూసేవాడికి ఏం తెలియదు, ఏదో జరిగిపోతుంది మహామాయ అంతే. ఇక్కడ 2 ఆడవాళ్ళు, అందుకని ఇది ఆడదేను అన్నట్టు. 3వ మాట చెప్పాడు, చాలా గట్టి మాట, ఏమనుకోకండి. మగాళ్ళు కూడా వస్తే తర్వాత వాళ్ళకి ఉంది రేవు. మనం సమానం, మనకి అటువంటి భేదాలు. మనం శంకరాచార్య సిద్ధాంతం అంతా ఒకటే, ఇందులో భేదాలు సమానంగా ఉంటుంది రేవు. అందుకని 3వ లక్షణం చెప్పారట,
దీనికి మెమరీ చిప్ అని ఒకటి ఉంటుందండి. అందులో కొన్ని వేల విషయాలు దాచుకుని మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటుందండి. ఆడవాళ్ళు కూడా అంతేనప్పుడు ఇప్పుడు పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం ఏదో 10 ఏళ్ల తర్వాత గుర్తు చేసి అప్పుడు ఏమన్నా అని చెప్తారండి బాబు. ఈ మెమరీ చిప్పులు ఎక్కువండి బాబు వీళ్ళకి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు ఎందుకండి? ఓ పూల కొట్టు దగ్గర ఆగుతారు, బానుగూడి జంక్షన్లో పూల కొట్టు దగ్గర. పూలు కొన్నా అంటాడు భర్త. అంటే ఈవిడ అప్పుడు మన పెళ్ళైన కొత్తలో ఇక్కడే ఆగినప్పుడు కొనమంటే మీరు కొనలా, నాకు మండింది. ఆ విషయం ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు కొంటానని చెబుతున్నాడుగా, అది ఉండిపోయింది మనసులో. ఒక్కసారి కాదన్న విషయం ఉండిపోయింది. తర్వాత నువ్వు 100 సార్లు కొన్నా సరే ఆ కాదన్న విషయం ఉండిపోతుంది. ఇదే మెమరీ చిప్ అంటే. ఇదే మరి ఇంత దారుణమైన మెమరీ ఇంకెవరికి ఉండదండి. అప్పుడు ఏమన్నారు మీరు? మా అన్నయ్య వస్తే అప్పుడు ఏమన్నారు మీరు అసలు మాట్లాడలేదు మా అన్నయ్యతోటి. ఎప్పుడది? 8/8/82, 28 ఏళ్ళు ఏంది జరిగి ఉంటాయి అవన్నీ మెమరీ. అంచేత ఇది ఆడదేనన్నారు. సరే ఇంకో లక్షణం ఇవ్వడు, ఇంకో 4వ లక్షణం చెప్పాడు, దాంతో సమాప్తం. ఇది అసలు తక్కువ, కొసరు ఎక్కువండి. కంప్యూటర్ ఉండేది ఇంతేనండి, దానికి 2 డబ్బాలు, ఓ పెద్ద బల్ల, ఓ పెద్ద కీబోర్డు, దాని ముందు ఓ కుర్చీ, ఇవన్నీ ఎక్కువండి. అసలు ముందు స్త్రీలు చేసుకోవడం వల్ల వచ్చే ఇతర ఖర్చులు ఎక్కువండి. వీళ్ళు వచ్చాకే వంట, గ్యాస్ పొయ్యి, మిక్సరు, గ్రైండరు, మొత్తం సంసారం అంతా వీళ్ళతోనే ఏర్పడిందండి. అసలు తక్కువ, కొసరు ఎక్కువ, మొత్తం సంసారం ఇందువల్ల ఏర్పడింది. అందుకని కంప్యూటర్ ఆడదే అని చెప్పారు. మొత్తం 9 మగాళ్ళు. ఆశ్చర్యపోయి కంపెనీ మీకు అందరికీ ఆడదాని కింద కనపడిందా అని ఆడాళ్ళు పిలిచాడు. మీకు ఎలా కనపడుతున్నా? వాళ్ళు కూడా ముక్త కంఠంతో దీనికి అన్ని మగబుద్ధులేనండి, దిక్కుమాలంత మా లక్షణం ఒక్కట్లేదండి అన్నట్టు. వాళ్ళ దృష్టి అదండి. అన్నీ మగబుద్ధులే, మా మంచి బుద్ధులు ఒకళ్ళవన్నీ మంచి బుద్ధులు పాపం, మగబుద్ధులేనండి దీనివన్నీ. ఏమిటి మీకు కనిపించిన మగబుద్ధులు ఏమిటి చెప్పమన్నట్ట. ఒక మాటలో చెప్పాలంటే, అన్ని సమస్యల్ని తీరుస్తుంది కదా అని కంప్యూటర్ని కొందెచ్చుకున్నామండి. దీనికి సమస్య వచ్చి రిపేర్ వస్తే ఏం చేయాలో తెలియట్లేదండి. జీవితంలో కూడా అంతే, అన్ని సమస్యల్ని తీరుస్తాడని మగాడిని పెళ్లి చేసుకున్నాక వీడు దుంపదగా వాడే పెద్ద సమస్య అయిపోతున్నాడు. తర్వాత ఇంక సమస్య అంతా మగాడే, ఇంక వేరే సమస్యలు ఏం లేవు. ఇంకా చేసుకునే వరకు అనేక సమస్యలు. అప్పుడు తోడుగా, నీడగా, దూడగా, పేడగా అని వేడగా అంటుంటే మనం పడిపోతాం. తోడుగా ఉంటే నేనే కావాలంటే నా కోసమే పడిపోతున్నాడు. బోల్డ్ SMS ఇచ్చాడు. SMS ఫ్రీ అమ్మ, అలాగే ఇస్తాడు, నమ్మకూడదు. SMS ఫ్రీ కాబట్టి ఇస్తాడు. ఒక 80 పైసలు కడితే 100 ఇచ్చుకోవచ్చు. SMS ఇచ్చాడని నమ్మకూడదు. నా తల్లిదండ్రులు కూడా నీ కోసం వదిలేస్తాను, గోమె కొట్టేయాలి వాడిని వెంటనే. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు 20 ఏళ్ళ అమ్మాయి కోసం వదిలేస్తావా? రేపు ఇంకో అందమైన అమ్మాయి కనపడితే వదిలేస్తావుగా నన్ను అని అడగాలి. అందుకే నా కోసం అందరినీ వదిలేస్తాడే, ఎంత మంచివాడు అనకూడదు, అది మోసపోతావు. ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులు నీ కోసం వదిలేస్తాను అంటున్నాడు అంటే రేపు నీకంటే అందమైందో, నీకంటే డబ్బులతో కనపడగానే నేను వదిలేడు వాడు. ఆ మాత్రం ఆలోచించాం, పడిపోతాం అంతే. రావణాసురులాగే మనం కూడా. ఒక వ్యామోహము వెంపడించను, ఆ వ్యామోహం అనేది కలిగిన తర్వాత అలాగే ఉండవాలి. ఏమన్నది మంచిగానే ఉంటుంది. అందుకని ఏదో ఎన్నో సమస్యలు తీరుస్తారు కదా అని చేసుకుంటామండి. వీళ్ళ దుంపదాగా వీళ్ళు అంతే, వీళ్ళు పెద్ద సమస్య అయిపోతారండి. ఇంకో మాట చెప్పారండి, ఇంకేమైనా లక్షణాలు కనపడ్డాయి. ఏమిటోనండి, ఎంత గొప్ప డీసెంట్ కంప్యూటర్ కొన్నా సరే 1 ఏడాది అయ్యాక ఇంకొంచెం ఆగుంటే మంచి మోడల్ దొరికేదేమో అనిపిస్తుందండి. ఎంత మగాన్ని ఏరి కోరి ఎంచుకుని కలెక్టర్ని, DGP గారిని పెళ్లి చేసుకున్నా సరే ఆయన తర్వాత నచ్చడం. 1 ఏడాది అయ్యాక ఇంకో ఆ 23 పెళ్లి కొడుకే బాగున్నాడు ఈయనకంటే. ఇప్పుడు 23 వాడు మళ్ళీ వస్తాడా? ఇలాగా అనేక రకాల మాటలు. దృష్టి భేదం తప్పితే సృష్టిలో భేదం లేదన్నారు శంకరాచార్య. అందుకని కంప్యూటర్ ఆడదా మగదా, అది ఆడది కాదు మగది కాదు. ఆడవాళ్ళం మగవాళ్ళ దృష్టితో చూడడానికి, మగవాళ్ళం ఆడవాళ్ళ దృష్టితో చూడడానికి అలవాటు పడ్డాం చాలా విషయాలు మనం. అందుకని మనకు అలా కనపడింది అంతే. నిజానికి అది ఆడది కాదు మగది కాదు, సృష్టి అంతా అంతే. నీ అత్తగారు నీకు శత్రువుగా ఎందుకు కనపడుతుందంటే మీ అమ్మను చూసిన దృష్టితో ఆవిడని చూడలేకపోతున్నావు, వేరుగా అనిపిస్తుంది. అందుకని ప్రతిదీ వంకే. నీ కోడలు నీకు వేరుగా ఎందుకు కనపడుతుంది అంటే నీ కూతుర్ని చూసిన దృష్టితో ఆవిడని చూడలేకపోతున్నావు. ఆ దృష్టి భేదం అంతే. కూతురు జామ చెట్టు ఎక్కి పడితే అయ్యో 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 అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అంటే మా అమ్మాయి దగ్గర 15 రోజులు ఉంటా. అదే కోళ్ళ పడితే పని లేక చెట్లు ఎక్కడం పడ్డమోనో. అంటే కూతురు పని ఉందా, ఆవిడ పని లేక ఎక్కిందేమో లేదు. కేవలం భేదం ఒకటే, ఆవిడ కూతురు ఈవిడ కోళ్ళు, ఇంకేం తేడా ఏం లేదు అక్కడ. ఈ దృష్టి భేదం ముందు మన ఇంట్లో మారితే రాజకీయాలు కాదు దేశం మొత్తం మారుతుందండి. నువ్వు మార్చుకోలేకపోతున్నావు, దేశంలో నాయకులను విమర్శిస్తావు. అది ప్రమాణంగా తీసుకోవాలి మనం. అందుకని కుంభకరుడు అన్నగారిని మెప్పించడం కోసం ఉంటాడు. ఇంకా వీడు బుద్ధి మారదు, అనవసరం. నా శూలం ఉంది అన్నయ్య, ఎంతంటే నా శూలంబది 1000 పుట్ల బరువన్న, 1000 పుట్ల బరువైన శూలం ఉంది. పుట్టి అంటే 1000 కేజీలు,
టన్ను అంటాం కదా ఇప్పుడు మనం. పూర్వం దాన్ని పుట్టి అనేవారు. 10 బస్తాల పుట్టి అని ఒక లెక్క ఉంది. మళ్ళీ ప్రాంతాల వారీగా తేడాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పుట్టి అంటే 10 బస్తాలు. 10 బస్తాలు అంటే ఒక బస్తా క్వింటాల్ 100 కేజీలు. 10 వందలు 1000 కేజీలు అంటే టన్ను అని మనం ఇంగ్లీష్లో ఉన్నదని పూర్వం పుట్టి అనేవారు. మళ్ళీ నదిలో పుట్టి ఉంటుంది, జాలర్లు ప్రయాణం, అది వేరు. నీ పుట్టి మునిగింది అంటారు, అది వేరు. అది చిన్న పాత్ర, తొట్టిలా ఉంటుంది, దాంట్లో కూర్చుని ప్రయాణం చేస్తాం. మొన్న పాపం సినిమా యాక్టర్లు అందరూ వెళ్ళి మునిగారే అక్కడ విహారయాత్రకు వెళ్ళి, అప్పుడు పుట్టి మీద వెళ్ళిన జాలర్లు వాళ్ళని రక్షించారని. మన టెక్నాలజీ ఎంత గొప్పదో అర్థమైంది. జాలర్లు పుట్టి మీద వెళ్ళి ఆ పుట్టి వేరు, ఈ పుట్టి వేరు. 1000 పుట్ల బరువు, 1000 టన్నుల బరువున్న శూలం ఉందయ్యా నా దగ్గర. మనం ఆలోచించాలి. రామాయణ కాలంలో మనుషులు అలా ఉండేవారు, విచిత్రం ఏం కాదు. 1000 టన్నుల బరువున్న శూలాన్ని ధరించారంటే కుంభకర్ణుడు బరువు ఎంత, వాడి శరీరం ఎంత, వాడి ప్రమాణం ఎంత, వాడిని చంపగలిగాడు అంటే రాముని బాణము శక్తి ఎంత, అంత బాణాన్ని పంపగలిగాడు అంటే ఆ ధనుస్సు ప్రమాణం ఎంత, ఆ ధనుస్సును పట్టుకుని నారి సారించి బాణాన్ని వేయగలిగాడు అంటే రామచంద్రుని శక్తియుక్తులు ఎంత, ఆలోచించి మనం మాట్లాడాలి. మనకి సాధ్యం కానివన్నీ వారికి సాధ్యం కానివని ఉపన్యాసాలు ఇవ్వకూడదు. నీకు సాధ్యం కాదు, నువ్వు అసమర్థుడు, ఊరుకో. వారికి సాధ్యం కాదంటే అలాగా. వారి బరువులు, వారి ప్రమాణాలు, వారి శక్తులు అవన్నీ వేరు. నా శూలం 1000 పుట్లు బరువు ఉంటుంది అన్నయ్య, అది పట్టుకుంటాను నేను. ఆ రాముడు ఎంత చేస్తే తూచి చేయించినాను అని తూచి చేయించట విశ్వనాథ గారు మాట. నేను తూచి చేయించా దగ్గరుండి. వీడు నిద్రపోతున్నాడు, ఎక్కడున్నాడు అసలు. దగ్గరుండి చేయించా నా కోసం. ఎప్పుడైనా యుద్ధం వస్తే ఉపయోగిస్తాను. ఇప్పుడు నీ కోసం ఆ శూలం వాడతా. ఒక్క దెబ్బ ఇలా విసిరాను అంటే ఆ సూర్యుండగు రాము మేని బరువు అన్న పుట్టెడేనుండునా. ఇంత చేస్తే రాముడు బక్కపలచగా ఉన్నట్ట. వెళ్ళొచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పారు, ఓ పుట్టెడు కూడా ఉండదు. నాది 1000 టన్నుల బరువు ఉన్న శూలం, ఆయన బరువు 1 టన్ను కూడా. అంటే 1000 కేజీల బరువు ఉండే మనుషులు ఇప్పుడు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు 80 కేజీలకి స్థూలకాయమని పొద్దున్నే నడక, సాయంత్రం పడక మొదలెట్టే మనం. 1000 కేజీలు ఉంటే ఇంకేం చేయాలో. అప్పుడు బరువులు అలా ఉండే. అందుకని ఇంత చేస్తే 1 టన్ను కూడా ఉండడాయా. 1000 టన్నుల బరువు ఉండేటువంటి శూలం ఉంది నా దగ్గర, నాకే ఉంది. ఆ శూలంబును పారవైచి, ఒక్కసారి ఆ శూలాన్ని ఇలా విసిరారంటే అతని నలిపి పిండి చేసి పారేసి, విరగొట్టి పారేసి, నీ ధీశూలంబుగా నీదు పాదముల గడ తెత్తు కటాక్షింపవే. నీకు ధీశూలం, ఆ మాట చూడండి కవి ఎంత బాగా వాడుతున్నాడు విశ్వనాథ. ధీశూలం, ఈ నీ బుద్ధికి శూలంగా ఉన్నాడు వీడు రామచంద్రుడు. అంటే రావణాసురుడు మదడుని శూలం పొడుచున్నట్టు పొడుస్తున్నాడు. ఒక్కోసారి చూడండి తలపోటు బాగా ఉన్నప్పుడు సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉందంటే అలా అయిపోయాడు రాముడు. రావణాసురుడికి తలనొప్పి కింద తయారయ్యాడు. నిద్ర పట్టట్లేదు వాడికి, నిద్ర పట్టట్లేదండి. అదే రాముడి యొక్క పరిస్థితి గమనించండి. యుద్ధకాండలో ఆశ్చర్యకరమమ్మ. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ లవ్ పోయం. ప్రేమ కవిత్వంతో మొదలవుతుంది వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ. అంత ఆశ్చర్యకరమైనది రాముడి ప్రవృత్తి. బహుశా కిందటి భక్తులు చెప్పి ఉండాలి, అయినా నేను అటువంటివి చెప్పకుండా ఉండలేను కాబట్టి ఓ మాట చెబుతా. త్రికూట పర్వతం మీద విశ్రమించాడు రాముడు. తెల్లారితే యుద్ధం. అంగదుడిని రాయబారానికి పంపించాడు. ఓ బండ మీద పడుకున్నాడు. చంద్రుడు కనబడ్డాడు. ఒక గాలి వీచిందిట. దీంతో మొదలవుతుంది యుద్ధకాండ. ఆశ్చర్యం. యుద్ధకాండ ఎలా మొదలవ్వాలి? యుద్ధంతో మొదలవ్వాలి. ప్రేమ కవిత్వంతో మొదలైంది. వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. త్వయితే గాత్ర సంస్పరిశక, త్వయితే గాత్ర సంస్పరిశక చంద్రే దృష్టి సమాగమక. చంద్రుడు చూస్తున్నాడు బండ మీద పడుకున్న రామచంద్రుడు. ఒక చల్లగాలి, పిల్లగాలి వీచిందట. ఆ పిల్లగాలి రామచంద్రుడు శరీరాన్ని తాకింది. వెంటనే అన్నట్ట వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. గాలి ఎంత అందంగా ఉంది నీ స్పర్శ, ఎంత ఆనందంగా ఉంది. వియ్యి, ఇంకా వియ్యి, ఇంకా వియ్యి. ఎందుకంటే తాము స్పృష్ట్వా మామపి స్పృశ. నువ్వు అశోకవనంలో ఉన్న నా సీత శరీరాన్ని తాకి వస్తున్నావు, నన్ను తాకావు. నా సీత నన్ను తాకినంత ఆనందంగా ఉంది. ఎంత గొప్ప ప్రేమ కవిత్వం అండి. త్వయితే గాత్ర సంస్పరిశగా చంద్రే దృష్టి సమాగమగా. నీ వల్ల మా ఇద్దరి శరీరాలు కలిసాయి. ఎందుకంటే సీతను తాకిన గాలే నన్ను తాకింది. ఆవిడ్ని తాకొచ్చి నన్ను తాకావు కాబట్టి మా ఇద్దరు శరీరాలు కలిసినంత ఆనందంగా ఉంది నాకు. నీ వల్ల మా శరీరాలు కలిసే. చంద్రే దృష్టి సమాగమగా. ఈ చంద్రుణ్ణి నేను ఇక్కడ ఈ త్రికూట పర్వతం మీద బండ మీద ఉండి చూస్తున్నానే, ఇదే చంద్రుణ్ణి నా సీత నిద్రపోకుండా అశోకవనంలో ఉండి చూస్తూ ఉంటుంది. మా ఇద్దరి చూపులు సందమామలో కలుస్తాయి. ఇంత అందమైన ప్రేమ కవిత్వాన్ని వాల్మీకి మనకు అందించాడు యుద్ధకాండ ప్రారంభంలో. లవ్ పొయిటరీ అంటే వాల్మీకి నుంచి, కాళిదాసు నుంచి నేర్చుకోవాలి, సినిమా కవుల నుంచి కాదు.
గాలి వీసడం గురించి చంద్రియ దృష్టి సమాగమ. విరహంలో ఉన్నవాళ్ళు, ప్రేమించిన మనుషులు దగ్గరలో లేనివాడు సంతృప్తి పడాల్సిన విధానం అది. నేను ఇక్కడ కూర్చున్న చందమామను చూస్తున్నా, నా ప్రియురాలు కూడా ఇదే చందమామను చూస్తుంది కదా, మా ఇద్దరు చూపులు చంద్రమండలంలో కలిశాయన్న భావన ఎంత బాగుంటుందండి అసలు. ఆ ప్రియురాలు దగ్గర ఉండాలా? దగ్గర ఉంటే పెద్ద పెంట, దూరంగా ఉండమే మంచిది. దూరంగా ఉన్నప్పుడే భావనలు బాగుంటాయి. దగ్గర ఉన్నా కూడా మనోభావనే నువ్వు అనుభవించి శరీరాలు కలపడం వల్ల వచ్చే ఆనందం తక్కువ, మనస్సులో పొందే ఆనందం ఎక్కువ. అది వారు దగ్గర లేకపోయినా పొందొచ్చు. దానికి కావ్యం చదివి ఉండాలి, కవిత్వం తెలిసి ఉండాలి, సంగీతం విని ఉండాలి, లలిత కళల్లో ప్రవేశం ఉండాలి. ఊరికే వ్యాపారాలు చేసాం సంపాదించుకుంటామంటే సరిపోదు, కళల్లో ప్రవేశం ఉండాలి. మడిసి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. ఊడికి తిని పడుకుంటే మడిసికి గుడ్డికి తేడా ఉంటుంది అంటాడు. సినిమా డైలాగ్ అయినా సరైన మాట. తిరుపడుకోవడం ఏంటి? కళాపోషణ ఉండాలి. ఆ కళాపోషణ నీకు రామాయణం ద్వారా వస్తుంది, కాళిదాసు కవిత్వం ద్వారా వస్తుంది. చూడండి, తెల్లారితే యుద్ధమా? రావణాసురుడు అక్కడ ఆందోళన చెందుతున్నాడు, ఎవరిని పంపాలి? అప్పటికే అక్షయ కుమారుని హనుమంతుడు వేసేశాడు. తెల్లారితే యుద్ధం, ఏం చేయాలి? మొదటి రోజు ఎవరిని పంపాలి, రెండో రోజు ఎవరిని పంపాలి, అసలు నేను ఎప్పుడు వెళ్ళాలి? ఇంత ఆలోచనతో వాడికి నిద్ర పట్టలేదు. రాముడు మాత్రం హాయిగా బండ మీద పడుకుని చంద్రుడికే చూస్తూ ప్రేమ కవిత్వం పాడుకున్నాడు. ఎందుకని? ఏది ఎటైన బొమ్ము అదే మీరు తనకు అన్న రీతి బైరాగిగానున్నవాని తనకి ప్రతిది తనకును అనుకూలపడెడువాని రామచంద్రునిగా అంచెలు రావణుండు. కల్పవృక్షంలో విశ్వనాథ చెబుతారు. అంత నిశ్చింతగా రాముడు ఎందుకున్నాడు అంటే మనం అలా ఉంటే నిశ్చింతగా ఉంటాం. చేయవలసిన కర్తవ్యం తెల్లారాక చేస్తాం. రాత్రి ఎందుకు దాని గురించి ఆలోచన, నిద్రపాటు చేసుకోవడం? మీరందరూ గ్రహించాల్సిన రేపు అనేక రకాల ఒత్తిళ్లు ఉండే ఉద్యోగాల్లో మీరు చేరతారు. ఇక్కడ కూడా మీకు ఈ సెల్ ఫోన్ వైర్ల గురించి ఇన్ని తయారు చేయాలి ఉంటుంది కదా. పొద్దున్నే చేస్తామమ్మా, కూర్చొని మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో నేను చూశానుగా. మేము వచ్చి నేను డాక్టర్ గారు తిరుగుతున్నా, మీరేం పట్టించుకోవాలి, మీ పనిలో మీరు ఉన్నారు. నాకు ఆనందమైంది. అందరూ పనులు మానేసి లేచి నిలబడి గొడవ చేయలే, ఎవరి పనులు వారు ఉన్నారు, అడిగిన వారే జవాబు చెప్పారు. అందుకే నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయాన్ని, క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. అదే పద్ధతిలో నువ్వు పని చేసేటప్పుడు తెల్లారాక ఆ పని ఎలాగూ చేస్తావు. రేపు తెల్లారేసరికి ఇన్ని చేయాలా, అమ్మో అవుతాయో అవ్వో అని రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నిద్రపోతుంది. నిద్ర లేని కళతో పొద్దున్నే వైర్లు ఇలా గుచ్చితే జల్లో పూలు కూర్చడం కంటే అన్యాయంగా ఉంటుంది. అది అయిపోయిందా? తెల్లారాక చూసుకోవచ్చు ఆ వ్యవహారం. ఒక్కోసారి జీవితంలో ఎంత తెగించాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఆందోళన గురించి పొద్దున్నో 10 బిళ్ళలు, మధ్యాహ్నమో 10 బిళ్ళలు, సాయంత్రమో 10 బిళ్ళలు శనగపప్పు మింగుతున్నారని ప్రతివాళ్ళు. ఇన్ని బిళ్ళలు మింగక్కల్లా. సమస్య ఉంటే తెల్లారాక బతుకుంటే చూద్దాం, తర్వాత చూద్దాం ఆ విషయం వదిలేండి. తెల్లారాక మనం బతుకుంటామని ఏమైనా ఉందా? రాత్రి పడుకున్న వాళ్ళు చాలామంది తెల్లారకుండానే వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోవని ఏమైనా ఉందా? బస్సు ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరమే రాదేమో. అసలు అంత మొండిగా పడుకోవాలి పడుకునేటప్పుడు. తెల్లారాక చూద్దాం. ఎవరో దాడికి వస్తాడు ఇంటి మీదకి, రాని పొద్దున కదా వస్తానని ఫోన్ చేశాడు, రాత్రి కాదుగా, పొద్దున చూసుకుందాం. వాడిని కూడా నువ్వు ఫోన్లో ఏమనాలో అనే ఏం పర్వాలా, ఎవ్వడు రాడు, అన్ని మాటలే. మనము 4 ఇంటికి వచ్చి చేసేవాడు అవ్వలేడండి, ఊరికే మాటలే అంతే. అనవసరంగా భయం అనవసరం, రాని చూద్దాం అని నిశ్చింతగా పడుకుంటే నీకు ముందు నిద్ర అడుగుతుంది. ఒకవేళ వాడు వస్తే వాడిని ఎదిరించే శక్తి కూడా వస్తుంది. అది రామచంద్రమూర్తి నుంచి నేర్చుకో. రావణాసురుని ఎలా చంపాలి, కుంభకర్ణుని ఎలా చంపాలి, ఇంద్రజిత్తుని ఎలా చంపాలి, ఇంత చేస్తే సీతలను అంగీకరిస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేదు ఆయన. వాకి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. ఓ గాలి, నువ్వు వీస్తుంటే ఎంత అందంగా ఉంది, వీయి, ఇంకా వీయి. ఎందుకంటే నా సీత శరీరాన్ని తాకి నా దగ్గరికి వస్తున్నావు నువ్వు. నా సీతను నేను స్పృశించినంత ఆనందంగా ఉంది. నీ వల్ల మా శరీరాలు కలిసే చంద్రుని వల్ల మా చూపులు కలుస్తున్నాయని అద్భుతమైన ప్రేమ కవిత్వాన్ని చదువుకున్నాడు కాబట్టే, పఠించాడు కాబట్టే, కవిత్వం చేసి చిత్రీకరించి చెప్పాడు కాబట్టే మన్నాడు యుద్ధాన్ని రామచంద్రమూర్తి దిమ్మ దిరిగిపోయేలా చేశాడు. ప్రేమ మనిషికి అంత శక్తినిస్తుంది. అది రామాయణం మనకు అందిస్తున్న సందేశం. అందుకని ఆ చింత పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఎంతో నన్ను అడిగితే తత్వం విషయంలో కుంభకర్ణుడు కూడా అంతే, కొంచెం ఒక్క రవ్వ తక్కువ, వేరే విషయం. కానీ ఈయనేం తక్కువ వాడు కాదు. అందుకే మొహమాటం లేకుండా నాకు 10 రెట్లు బరువున్న శూలం ఉందయ్యా, ఏం పర్వాలా, రాముడంతా వేసేస్తా అని నీ ధీశూలంబలు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడే, మెదడులో సూదులు గుచ్చుకున్నట్టుగా. అటువంటి వాడిని నీదు పాదముల కడకు తెత్తు కటాక్షింపవే. రేపు నేను బతుకుంటే, వాడు మాట చూడండి, బతుకున్నాడని వాడికి తెలుసు, అంత తత్వవేత్త కుంభకర్ణుడు. రేపు నేనంటూ బతుకుంటే రాముడిని కట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పారేస్తా అని చెప్పాక, ఇది అన్నగారి ముందు మాట్లాడిన మాట. అసలైన ప్రవృత్తి ఏమిటో తెలుసా? ఈయన బయలుదేరి వెడుతున్నాడండి యుద్ధానికి. వెడుతుంటే రావణాసురుడు సైన్యంలో ఉండే రాక్షసులు ఒక 10,000 మంది తయారయ్యారు. అందరూ హాయ్ హయ నాయక, హాయ్ హయ నాయక, మాయాబజార్ బృందం మొత్తం బయలుదేరారు వీడు వెనకాల యుద్ధానికి. ఈయన ఆగేట, ఆ శూలం పట్టుకుని ఆగి, ఒరే
మీరందరూ ఎందుకురా అన్నట్ట. ప్రభు అలా అంటారు ఏమిటండి, మీతో కూడా ఎందుకురా, నాకు మీరెందుకురా కూడా అన్నట్ట. లేదండి, ఆయన శ్రీ మహావిష్ణువు అండి బాబోయ్, ఇప్పటికి 4 రోజులుగా యుద్ధం జరుగుతుంది, దుమ్ము రేగిపోతుందండి బాబు, మీకు తెలియదు, మీరు పడుకున్నారు, అమ్మో చాలా దుమ్ము మీ మీద కూడా పడింది, దుమ్ము రేగింది కదా. మరి రాముడు సామాన్యుడు కాదండి, శ్రీ మహావిష్ణువు అండి, చాలా కష్టం అండి, అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు, మేము చాలా కష్టం అండి, మమ్మల్ని కూడా రానివ్వండి అని అంటే ఆయన అన్నట్ట, అవునా రాముడు శ్రీ మహావిష్ణువా, మరే నాకు తెలవదు ఆయన, నీకు రావణాసుడికి తెలుసు ఆ విషయం, మాకు తెలవదు ఇక్కడ అని వెంటనే చాలా వ్యంగ్యంగా మాట్లాడు. ఆతడ ఆతండయేనచో అమర మీరు, ఆతడ ఆతండయేనచో అమర మీరు, నన్ను అనుసరించియును ప్రయోజనము లేదా, ఆతడ అతండు కానిచో అమర తోడు సనగా ఏమయు నాకు అవసరము లేదా. ఇంత తత్వవేత్త కుంభకర్ణుడు. నిజంగా మీరు అన్నట్టు వాడు శ్రీ మహావిష్ణువు అయితే మీరు నా కూడా వచ్చి ఉపయోగం వల్ల నన్ను వేసేస్తాడు, మిమ్మల్ని వేసేస్తాడు. అందుకని మీరు వెళ్ళిపోండి. మీరు ఎల్ఐసి కూడా చేశారో లేదు, నేనేదో 10 లక్షలు చేశా, అందుకని నా పిల్లలు ఆడవడంతో పాటు మీ అందరి భార్యలు ఆడవడం ఎందుకురా అని శ్రీ మహావిష్ణువు అంటున్నాడు కదా. శ్రీ మహావిష్ణువుకి మనం ఎవరో రాసరు, మొత్తం ప్రపంచాన్ని వేసేసేవాడు. ఎవని జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. సృష్టి స్థితి లయాలకి మూల కారణమైనటువంటి పరమాత్మ మన ఊరికి రామచంద్రుడి రూపంలో వస్తే, అది కూడా మన కర్మకాల యుద్ధం చేయడానికి వస్తే ఇంకా మనం బతుకు మీద ఆశ పెట్టుకోవడమా వెర్రివాళ్ళారా? మీకుందేమో ఆశ, నాకు లేదు. అందుకని నేను ఎలాగూ పోతా ఆయన శ్రీ మహావిష్ణువు అయితే, నేను తట్టుకోలేను కదా, మళ్ళీ మీరెందుకు, మిమ్మల్ని కూడా వేసేస్తాడు అనవసరంగా, వెళ్ళిపోండి. ఒకవేళ ఆతండు కానిచో, అతడు శ్రీ మహావిష్ణువు కనుక మామూలు మనిషి అయితే అమర తోడు చనగా ఏమియు నాకు అవసరము లేదు, వాడు మామూలు మనిషి అయితే వాడిని నేను వేసేస్తా, మీరు అనవసరం. ఎంత తత్వవేత్త అండి, ఎంత కర్తవ్య పరాయణుడండి. రాక్షసుడు అంటే ఎలాగా? రాక్షస పాత్రల నుంచి కూడా ఇంత ధర్మాన్ని నేర్చుకోవాలి, ఇంత నీతిని నేర్చుకోవాలి. మన రామాయణంలో కానీ భారతంలో కానీ రాక్షస పాత్రలను ఎక్కడ తక్కువగా చిత్రించాలి. ఒక్కటేదో లోపం ఉంటుంది, దాంతో కొంప మురుగుతుంది, మిగిలినవన్నీ గుణాలే. ఆ గుణాలన్నీ ఉన్నతంగా చూపించారు. శూర్పణఖలో కూడా, మంథరలో కూడా సంపూర్ణంగా దుష్టపాత్రలుగా వాల్మీకి గాని వ్యాసుడు గాని చిత్రించాలి. వీరి నుంచి మీరు నేర్చుకోండి. ఒక్కోసారి మీరు కూడా అలా ఉంటారు, మంథరలాగా కైకలాగా ఆలోచిస్తారు. కైక ఎప్పుడు దుష్టపాత్ర, ఆ వరాలు కోరినప్పుడు కొంచెం ఆ బుద్ధి చెల్లించిన తర్వాత ఎంత బాధపడింది ఆవిడ, అటు కోల్పోయి ఇటు కోల్పోయి. ఆ ఇల్లాల శోకం ఎవరికి తెలుసండి? ఏదో బుద్ధి చాపల్యం. మనమందరం లోను కాలేదా? మనమేమైనా గొప్పవాళ్ళమా? రాజ్యం కోసమో రమణి కోసమో దేనికోసమో మనం లోనైన సందర్భాలు లేవా? తర్వాత తప్పు తెలుసుకుని అయ్యో కుయ్యో అనుకున్న సందర్భాలు లేవా? మనలో అందరిలోనూ కైకలు ఉన్నారు, మందరులు ఉన్నారు, శూర్పణఖలు ఉన్నారు, కుంభకర్ణులు ఉన్నారు, రావణాసురులు కూడా ఉన్నారు. అందుకే రామాయణ భారతాలు బతికున్నాయి. ఇంకా మనలో ఉన్న రావణాసురుడు చావలేదుగా, వాడు చచ్చే వరకు రామాయణం ఉంటుంది. యావస్థాస్యంతి గిరయః ధరణీతలే, పర్వతాలు ఎంతవరకు ఉంటాయో, నదులు ఎంతవరకు ప్రవహిస్తాయో, తావద్ రామాయణీ గంగా లోకేషు ప్రచరిష్యతి, అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రచారం అవుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుందని వాల్మీకి ఏ ధైర్యంతో అన్నాడు అంటే, రాముళ్ళు ఉండకపోవచ్చు, సీతలు ఉండకపోవచ్చు, లోకంలో రావణాసురులు ఉంటారు, వాళ్ళు ఉన్నంత వరకు రామాయణం అవసరమే. అందుకని ఆయన రామాయణం మీద ఆయనకి అంత విశ్వాసం ఉంది. అది మహాకవిత్వం అంటే. అందుకే ఆయన యుద్ధానికి బయలుదేరుతూ అన్నాడు, ఆతండయేనచో అమర మీరు నన్ను అనుసరించియును ప్రయోజనము లేదా, అతండు కానిచో అమర తోడు చనగ ఏమియు నాకు అవసరము లేదా. అతడు శ్రీ మహావిష్ణువు అయితే నేను నాతో పాటు మీరు వెళ్ళిపోతారు, అనవసరంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఒక్కడిని చేస్తే సరిపోతుంది. ఇంతమంది జన నష్టం ఎందుకు? ఒకవేళ ఆయన మామూలు మనిషి అయితే ఆయన చంపడానికి నేను చాలు, మీరు అవసరం లేదు. వెరసి మీరు అవసరం లేదు, వెరసి మీరు అవసరం లేదు. ఒక మనిషి గురించి మన అభిప్రాయం చెబుతా ఉండే, ఎలా ఒకటి చెబుతారు, ఒక మనిషి ఉంటాడు అలాగే, ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు మహానుభావుడు, ఆయన చేత పని చేయించడము కష్టమే, ఆయన కింద పనిచేయడము కష్టమే, ఆయనతో పనిచేయడము కష్టమే, నమస్కారం పెట్టాలి వారికి, అంత ఒత్తిడి అనమాట మనిషి. వాడు చేయడు, మనం చేయనివ్వడు. మరి ఆయన కింద పని చేద్దామంటే చంపేస్తాడు పెత్తనం చేసి, ఆయన చేత పని చేయిద్దామంటే మనం చెప్పిన మాట వినడం, ఆయనతో పని చేద్దామంటే ఆయన చేయడు, మనం చేయడం షండుతూ ఉంటాడు పక్క నుంచి. ఇటువంటి వాడికి ఒకటే లెక్క, అంతే. వెంటనే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నాయన, ఇంటికి వెళ్ళిపో, అంతే. మా ఆఫీసు బాగుండాలంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో. అంత విరక్తిగా మాట్లాడాడు, అంత వేదాంతి, అంత తత్వవేత్త కుంభకర్ణుడు.
కాబట్టి అక్కడికి యుద్ధ రంగానికి వెళ్ళగానే ఆయన చేసిన యుద్ధం నిజానికి ఈ శూలం వేసడం ఇదంతా చివరిలోనండి. వెళ్ళి అలా పడుకునేవాడు అంతే. 1000 మంది వానరులు ఉన్న ప్రదేశం చూసుకునేవాడు ఇలాగ. ఈ ప్రదేశం ఆయన కంటపడినందుకు మనం ఆనందించాలి. అంతే ఓ జయ శ్రీరామ్ మన పడుకునేవాడు అంతే. 1000 మంది అయిపోయేవాడు. కింద మొత్తం నలులు దోమల కింద నలిగిపోవడమే. మళ్ళీ లేచేవాడు. వాళ్ళంతా పోయి వానరులు ఎక్కడికో పోయేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకునేవాడు అంతే. పోనీ ఈ నుంచి తప్పించుకుందామంటే 1000 పుట్ల శూలాన్ని ధరించిన మనిషి ఎంత పొడుగుంటాడు, ఎంతలా ఉంటాడు. యుద్ధరంగం సగం సరిపోతుంది వీడు పడుకోవాలంటే. వానరులు వీడు వీపుల మీదకి ఎక్కారు, పిరుదుల మీదకి ఎక్కారు, తొడల మీదకి ఎక్కారు, మెడల మీదకి ఎక్కారు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దోమలు వాళ్తే మనం ఇలా అనుకుంటామే, బ్యాట్ తీసుకుని దోమలు టప్ టప్ కొడతా అలా కొడుతున్నట్టు వాడు. వాడికి అదంతా ఏమిటి, ఇక్కడ కూడా ఉన్నాడు ఏమిట్రా, వాడు వానరుడు, వాడు నీరుడు, నలుడు, సుషేనుడు, వాడు గొప్ప వైద్యుడు, వాడు ఈయన దృష్టిలో ఓ దోమ. ఇక్కడ ఎవడో వాలాడు, వీడు నీరుడా సంత అని పడేసేవాడు. వాడు నలిగిపోడేది. ఒంటి మీద పడినటువంటి వానరులు దోమలుగాను, నల్లులుగాను, కీటకాలుగాను భావించాడు. కుంభకర్ణుడి యొక్క శరీర ప్రమాణం అటువంటిది. అందుకని ఆయన్ని చంపడానికి బండ యుద్ధం చేయాలి తప్ప మామూలు బాణాలు, జడివాన బాణాలు పనికిరావు. ఇక్కడ ఈ విలువిద్యలో కావలసింది నైపుణ్యం కాదు, మొండితనం, బండతనం కావాలి. అందుకని సుగ్రీవుడు ఎదురయ్యాడు, హనుమంతుడు ఎదురయ్యాడు. సుగ్రీవుడు వస్తుండే హనుమంతుడు ఆపి, ప్రభు మీరు ఆగండి, నేను పెడతాను. అది గమనించండి హనుమంతుడి యొక్క కర్తవ్య నిష్ఠ. మొత్తం సైన్యానికి నాయకుడు ఎవరో తెలుసునా రామాయణంలో? సుగ్రీవుడు, రాముడు కాదు. ఊరికి రామ సైన్యం, రామదండు అంటారు కానీ రాముడు నాయకుడు కాదు. నాయకుడు సుగ్రీవుడు. దాని సుగ్రీవ సైన్యం అని పేరు. రికార్డుల ప్రకారం సుగ్రీవ సైన్యం అది. రాజు సుగ్రీవుడు, రాముడు రాజు కాదు. రాముడు సైన్యానికి నాయకుడు కాదు. రాముడు ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్. ఆయన మాట వింటారు, అది వేరే విషయం. కానీ చట్టరీత్యా నాయకుడు సుగ్రీవుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చట్టరీత్యా నాయకుడు ముఖ్యమంత్రి కాదు, గవర్నర్. ప్రభుత్వాన్ని నడిపించడంలో ముఖ్యమంత్రి గవర్నర్కి సలహా ఇస్తాడు. అంటే ఆయన పంపిస్తారు, మీరు సంతకం పెడతారు. అది అలంకారప్రాయమైంది. కానీ నిజమైన పరిపాలకుడు గవర్నరే. ఆయన ముద్ర పడితే కానీ ఏది జరగదు. అందుకని గవర్నర్ ఎవరంటే సుగ్రీవుడు, ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీరాముడు, అది వేరే విషయం. అందుకని సుగ్రీవ సైన్యం, సుగ్రీవుడు రాజు. ఒకవేళ పొరపాటు కుంభకర్ణుడు ఈ సుగ్రీవుడు చంపేస్తే ఇంకా యుద్ధం చేయడానికి ఉండదండి. రాజు చనిపోయాడు, వెంటనే యుద్ధం ఓడిపోయినట్టు ఆ రోజుల్లో అంతే. అందుకే చదరంగం చూసినా మీకు అర్థమవుతుంది. రాజును బంధించడమే భారతీయ చదరంగం లక్షణం, చంపడం కాదు. ఊరికే చంపుకుంటూ పోతారు. ఇంటర్నేషనల్ చెస్ అని ఆడతారు, అన్నీ చంపేయడమే వరుసపెట్టి. ఈ దిక్కుమాలిన బుద్ధి మనకు లేదు. రాజును పట్టుకో, రాజును పట్టుకో. ఆ పట్టుకునే క్రమంలో ఏదైనా బంటు కానీ, ఏనుగు కానీ, గుర్రం కానీ, శకటం కానీ అడ్డం వస్తే తప్పనిసరి అయితే వెయ్యి, లేత వేయకూడదు. అది నీతి కాదు. అది అనవసరంగా చంపితే పూర్వం పెద్దవాళ్ళు ఆడినప్పుడు నేను చూసేవాడిని. ఏం చంపుతో బుర్రలేదా, ఆడడం నేర్చుకో. అనవసరంగా చంపుతావేంటి, నీకేం కలిసి వచ్చింది దీనివల్ల అడిగేవాడు. ఈ స్టెప్ వల్ల నీకేం కలిసి వచ్చింది చెప్పు, ఎందుకు చంపావు? అడ్డం వచ్చిందని చంపడమేనా? భారతీయ నీతి ఎంత గొప్పదమ్మా. చదరంగం ఆటలో కూడా అనవసరంగా మనుషులను చంపడానికి మనం ఒప్పుకోం. బంట్లు కూడా అది ఆ ప్రయోగం. దీనివల్ల ఇగో ఈ శకటం పోయింది, దీనివల్ల ఇలా పెడితే రాజుకు చెక్ చెప్పొచ్చు, అందుకోసం చేశానని చెప్పాలి నువ్వు. లేకపోతే ఎత్తు అనవసరం. భారతీయ చదరంగం అలాగే రాజు గుర్రపెత్తుతాడు. ఇంకోటి, రాజును ఎట్టి పరిస్థితుల్లో బంధించాలంటే పక్కన మంత్రి కానీ, శకటం కానీ, గుర్రం కానీ, ఏనుగు కానీ ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరు లేకుండా రాజును బంధించకూడదు, నిరాయుధుడిని బంధించకూడదు, సైన్యరహితంగా రాజును బంధించకూడదు. భారతీయ యుద్ధనీతి అంతా భారతీయ చదరంగంలో ఉంది. ఇంటర్నేషనల్ చెస్ ఉంది, దిక్కుమాలిన చెస్ అంటారు దాన్ని. మొత్తం అన్ని వరుసపెట్టి వేసుకుంటూ వెళ్ళిపోవడం. రాజు ఒక్కడే ఉంటాడు, వీడి దగ్గర మంత్రి, ఏనుగు 100 ఉంటాయి. ఇలా జరిపి అలా జరిపి వాడికి ఒక మూల తీసుకెళ్ళి అయిపోయిందని ఇంకేమవుతుంది అవక. వాడు ఒక్కడే ఉన్నాడు, ఎన్ని తిరిగినా అదే. ఈ చదరంగం ఆటలో కూడా భారతీయ దృక్పథానికి, పాశ్చాత్య దృక్పథానికి అంత తేడా ఉంది. అనవసరంగా మనం చంపం, అనవసరంగా మనం యుద్ధాలు చెయ్యం. మన జోలికి వస్తే మాత్రం ఊరుకో, అది వేరే విషయం. అదే భారతీయ నీతి. అనవసరంగా హింస వద్దు, అవివేకపు అహింస వద్దు. అవసరమైన చోట హింస చేయాల్సింది. వాడు వచ్చి నెత్తిమీ కొడుతున్న శాంతి మంత్రం పఠిస్తాం. ఎప్పటికే పఠించాం. పాకిస్తాన్ విషయంలో, చైనా విషయంలో వారు ఎలా చూస్తే ఎలా ఉంటున్నారో తెలుస్తూనే ఉంది. పఠించకూడదు అలాగా. అవసరమైన చోట యుద్ధం చెయ్యాలి. అదే రామాయణ భారతాలు చెబుతున్నాయి. ఇక్కడ భయంకరమైన వేదాంతాలన్నీ భయంకరమైన యుద్ధ రంగంలోనే పుట్టాయి. ఆదిత్య హృదయం రామాయణంలో యుద్ధకాండలో పుట్టింది. అపూర్వమైన ప్రేమ కవిత్వం యుద్ధకాండలో పుట్టింది. మనమంతా రోజు వింటున్న భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం మధ్యలో పుట్టిందమ్మా, శ్మశానంలో పుట్టల. మహర్షుల ఆశ్రమాల్లో పుట్టల. మహారాజులు వేదాంతాలు చెప్పారు, ఇక్కడ మహర్షులు కాదు. జనక మహారాజు చెప్పాడు. శ్రీకృష్ణుడు రాజవంశానికి చెందినవాడు, అర్జునుడు రాజు స్వయంగా. మహారాజులు చెప్పిన వేదాంతాలు ఇవి. క్షణం తీరిక లేని మహారాజుల బుర్రలోంచి వచ్చిన వేదాంతమే భారతీయ వేదాంతం. పనిపాటాలైన సన్యాసులు చెప్పిన వేదాంతం కాదు ఇది. నిత్యం 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 నిర్విరామంగా పనిచేసి ప్రజా పరిపాలన చేసిన మహారాజులు కనిపెట్టిన సిద్ధాంతాలు ఇవి. ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి.
భయంకరమైన యుద్ధరంగంగా నీ జీవితం మారినప్పుడు భగవద్గీత నీకు సమాధానం చెబుతుంది. కాలక్షేపాల గురికి శ్మశానంలో పాడుకునే పాట కాదు, అదో సంత బయలుదేరింది వచ్చిన. ఎవడైనా పోతే భగవద్గీత ఎత్తున్నారు, వేద్దని చెప్పండి. ఆ వేయడం వల్ల ప్రమాదం ఏమొస్తుందంటే, మొన్న నేను ప్రత్యక్షంగా చూసా, విజయవాడలో ఓ సభ జరుగుతూ ఉంటే నేను ఉన్నాను అక్కడ. సభకి ముందు భగవద్గీత శ్లోకాలు చదివేయండి ఒక ఆయన వచ్చి, ఇంక ప్రారంభం అవ్వాలి కదా. తర్వాత ఓ నాయకుడు వచ్చాడు అక్కడికి. ఇదేమిటిది, శుభమాన సభ జరుగుతుంటే ఈ శ్మశానం శ్లోకాలు ఏమిటి అన్నాడండి. ఎంత మాట ఎత్తిపోతుంది నిజంగా. అలా ఉంది వెళతారు. శుభమాన సభట అవి శ్మశానం శ్లోకాలట అవి. ఎందుకని పోయినప్పుడు భగవద్గీత వేయడం విన్నాడు ఆ పెద్ద మనిషి. మేమేదో రాజకీయ సభ జరుగుతుంటే ఈ శ్లోకాలు ఏమిటన్నాడంటే, వాయుకోటి సమాధానం చెప్పాను, నాకేం మొహమాటం లేదు కాబట్టి. మేము చేసింది వంకర పని, మీరు మాట్లాడింది అంతకంటే వంకర పని, ఇదేమిటండి అని. అందుకే మనం అలవాటు చేసుకోవాలి, పోయినప్పుడు భగవద్గీత వేయకండి దయచేసి, దాన్ని అపవిత్రం చేయకండి. అలాగా యుద్ధరంగం మధ్యలో మనిషి సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు భగవద్గీత వినాలి, కూర్చొని అక్కడ ప్రతిరోజు వినాలి భగవద్గీత. అది అశుభానికి సంబంధించింది కాదు, నీ జీవితాన్ని శుభంగా మార్చే వ్యవహారం. వేదాంతాలన్నీ అంతే. అందుకని అంత వేదాంతాన్ని వంట పట్టించుకున్నవాడు కాబట్టే యుద్ధం అలా చేశాడు. హనుమంతుడు అడ్డంబడి, మహారాజా మీరు వెళ్ళక, నేను సుగ్రీవున్నా. హనుమంతుడు వెళ్ళాడు, హనుమంతుడి మీద విసిరాడు ఆ శూలం. ఏది, 1000 పుట్ల బరువు అన్నా. ఒక్కోడు పరాక్రమం ఎలా ఉంటుందో చూడండి. ఆ రాముడు ఆ శూరుండగు రాముడు పుట్టెడే నుండురా అన్నాడే. ఈ శూరం విసిరితే హనుమంతుడు ఆ శూరాన్ని తీసుకుని మోకాల మీద పెట్టి ఎలా అన్నాడు, అది 2 ముక్కలైంది. అప్పటికి వీడికి అర్థమైంది, ఈయన రాముని బంటు, సుగ్రీవుడు ఆయనకంటే పెద్దవాడు, రాముడు ఇంకా గొప్పవాడు, అంతే కదా. మరి ఆయన ఏం చేస్తాడు ఈ శూలాన్ని అంటే, ఇందాక పాడిన భజ్యం అంతా వృధాయే కదా. 1000 పుట్లు 16 పుట్లు ఈ రైల్వే స్టేషన్లో కేజీలు కొలవడానికి ఉపయోగిస్తుంది తప్ప మనుషులను చెప్పడానికి పనికిరాదు. ఎక్కడైనా అమెరికా తీసేయాలంటే బరువు కింద ఎత్తారు ఇంత డబ్బు, అంతే. అందుకు పనికి రావాలి ఈ శూలం. అది తెలుసు కుంభకర్ణుడికి. కానీ చెప్పాడు, రావణాసుడు అలా మాట్లాడడం తప్ప ఆనందించడు. రాజుల దగ్గర పనిచేసే IAS IPS అధికారులు ఎప్పుడైనా అలాగే ఉంటారు. వాళ్ళకి ధర్మం తెలుసు, ఏం చెప్పాలో తెలుసు. కానీ సీఎం గారు వినరండి అంటే ఎలా చెప్తే వింటాడో అది చెప్తారు. అలాగే మాయలో పడతారు. ఖచ్చితమైన వాడు ఖచ్చితంగానే మాట్లాడతాడు. హనుమంతుడు లాంటి వాడు ఉంటాడు, IAS IPS ఆఫీసర్. హనుమంతుడు లాంటి వాడైతే ఖచ్చితంగా నిజమే చెబుతాడు. రాజుని మెప్పించడం కోసం మాట్లాడు, రాముడిని మెప్పించడం కోసం మాట్లాడలా ఉన్న వాస్తవాలని చెప్పాడు హనుమంతుడు. కుంభకర్ణుడు లాంటి వాళ్ళు అక్కడ అలా చెప్పరా, ఎందుకంటే రావణాసుడు తత్వం వాడు వినడు. మీకు ఇప్పుడు నడుస్తున్న సినిమా బృందావనం చూడండి మీరు, ప్రకాష్ రాజ్ ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడితే తోలు తీసేస్తాడు. ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ అన్నవాడు వచ్చి కొంచెం వేరుగా మాట్లాడడం మొదలెట్టాక ముందు బావగారు మొదలెడతాడు, ఎల్లరేఖ మొదలెడతాడు, తర్వాత ఇంకో బావగారు మొదలెడతాడు, తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఎదురు తిరిగేసరికి అప్పుడు ప్రకాష్ రాజుకి అర్థమవుతుంది, ఇంతకాలం మీరు నన్ను భయపడి ప్రేమించారన్నమాట, ఇష్టపడి ప్రేమించారేమో అనుకున్నా అంటాడు. రామాయణ ఘట్టాలు మళ్ళీ బృందావనం సినిమా వరకు ఉన్నాయి, ఆలోచించుకుంటే అంతే. నాకు బాగా నచ్చిన సినిమా బృందావనం, చూసేయండి అందరం. డైలాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి, మొన్న చూసి వచ్చాం, అదిరిపోయింది సినిమా. అసలు సరదాగా కాసేపు చూడడం వల్ల వచ్చిన పాపం అంతా ఈ సినిమా చూడడం వల్ల పోయింది. ఇన్ని సినిమాలు చూస్తారా అనకండి, మరీ ఎక్కువగా చూడండి, వారానికి 4, 5 అంతకు మించి అవకాశాలు ఉండవు. హనుమంతుడు శూలాన్ని విరిచేసేసరికి కుంభకర్ణుడికి భయం వేసింది ఒకసారి, ఇదా వానర సైన్యం. అప్పుడు అడిగట పక్కవాడిని, ఒరే వీడేనా మొన్న వచ్చా, సుందరకాండ కోటేశ్వరరావు చెప్పారండి, వారేనండి మొత్తం అయిపోయిందండి, శ్మశానం అయిపోయిందండి మొత్తం. హనుమంతుడు అన్నారు, అలాగా వాడి మీద వేయడం నాదే తప్పులే, నాకు ముందు ఫలానా వాడని తెలుసుంటే నేరుగా ఆ బక్క మనిషి రాముడి మీద వేసేవాడు, హనుమంతుడి మీద వేసాను అనవసరంగా, శూలం విరిగిపోయింది. అప్పుడు ఇంకా హనుమంతుడితో పెట్టుకోవడం అనవసరం, నేరుగా సుగ్రీవుడి దగ్గరికి మాయా మార్గంలో వెళ్ళి, రాక్షసుడు కాబట్టి మాయా విద్యలు తెలుసును కాబట్టి, తమభిప్రేత్య సుగ్రీవం తమభిప్రేత్య శౌర్య ధైర్య పరాక్రమం తమభిప్రేత్య శౌర్య ధైర్య పరాక్రమం సకుంభకర్ణో సకుంభకర్ణో వానరాధినాథం సకుంభకర్ణో వానరాధినాథం జకార జహార సుగ్రీవం అభిప్రగృహ్య జహార సుగ్రీవం అభిప్రగృహ్య మహానిలగ మేఘమతి ప్రచండగా. వాల్మీకి మాట. మాయా మార్గంలో హనుమంతుడిని తప్పించుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా 2 చేతులతోటి కాళ్ళు మెడ పట్టుకుని ఎగరేసుకుని పోయేట సుగ్రీవుడిని. రాజు అయిన వాడిని వీడిని ఎగరేసుకుని పోతే యుద్ధం అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎందుకంటే ఆయన దగ్గరున్న పెద్ద ఆయుధం శూలం, అది హనుమంతుడు 2 ముక్కలు చేశాడు. ఒక్కసారి కుంభకర్ణుడికి వెంటనే తోసల, ఇంక ఈయనకి పడుకోవడం లేవడం తప్పితే వేరే ఆయుధాలు లేవు, ఇంకో ఆయుధ ప్రయోగం తెలియదు. అందుకే రాజైన వాడిని ఎత్తుకుని మనం వెళ్ళిపోతే యుద్ధం అయిపోయినట్టే కదా.
అని మాయా మార్గంలో హనుమంతుడిని మాయ చేసి తప్పించుకుని వెళ్ళి కుంభకర్ణుని సుగ్రీవుని ఇలా పైకెత్తుకుపోయాడు. అభిప్రగృహ్య అంటే ఒడిసి పట్టుకోవడం అంటాను తెలుగులో, మన దాని సంస్కృతంలో అభిప్రగృహ్య అంటారు. తమభ్యుపేత్య అద్భుత శౌర్య విక్రమం, అద్భుతమైన శౌర్యం విక్రమం అన్నీ ఉన్నప్పటికీ సుగ్రీవుడి యొక్క కాలం కర్మం కలిసి రాలా. యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుంది జీవితంలాగే. ఈ రోజు మనది, రేపు మంది కాకపోవచ్చు. ఇవాళ సుఖం, రేపు దుఃఖం. యుద్ధాల్లో గెలిపోవటములు, ఎన్నికల్లో గెలిపోవటములు అలాగే ఉంటాయి. ఎప్పుడు మనమే గెలుస్తామని అనుకోకూడదు. యుద్ధానికి వెడుతున్నామంటేనే ఓటమికి సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఓటమికి సిద్ధపడిన వాడే ఎప్పటికైనా గెలుస్తాడు. నేనే గెలిచి తీరాలి అనకూడదు. ఇవాళ అందరూ వ్యక్తిత్వ వికాసం పేరు మీద చెబుతున్నదే నెంబర్ 1 అవ్వాలి. ఎందుకు నెంబర్ 1 అవ్వాలి? హనుమంతుడు ఎప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి. మా రాజు ఎవరంటే సుగ్రీవుడు అని చెప్పాడు. ఉన్నాళ్ళండి ఏదో అని చెప్పరా. ఇప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి. లక్ష్మణుడు ఎప్పుడు నెంబర్ 1 కాల, భరతుడు ఎప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి. కానీ రామాయణంలో రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అంతా ఇలాంటి ఒక పూసల దండ అయితే అందులో ఈ కొలికి పూస రాముడు కాదుట, సీత కాదుట, హనుమంతుట. వాల్మీకి చెప్పిన మాట. అందుకోసం హనుమంతుడు ఎన్నికల్లో పోటీ చేయాలి. నేను నెంబర్ 1 అవుతా అని అభ్యాసం, కోచింగ్ సెంటర్కి వెళ్ళి నెంబర్ 1 అవ్వాలి ఎలాగా అని వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ తీసుకోవాలా. ఆయనకు అప్పగించిన పని ఏదో ఆయన చేశాడు ప్రశాంతంగా. రామనామం జపిస్తూ చేశాడు. స్మర్తవ్యం కర్తవ్యం. ఆయన నెంబర్ 1 అయ్యాడా లేదా? ఎవరి నెంబర్లు ఎలా కనపడతారండి జీవితంలోనే? అంత నెంబర్ 1 అవ్వాలని పిల్లలకి చెప్పకండి. నువ్వు ఏ నెంబర్ అయినా పర్వాలా, ప్రశాంతంగా ఉండు, దేశాన్ని ప్రశాంతంగా ఉంచు అని చెప్పాలి. హనుమంతుడు అలా ఉన్నాడు, అలాగే ఉంచాడు. వీడు నెంబర్ 1 అవ్వడం కోసం దేశం అంతా ముంచుతున్నారు. ఇవాళ ఎలాగోళ్ళ నెగ్గాలి, ఎలాగోళ్ళ సంపాదించడం ఏంటి? ధర్మంగానే సంపాదించాలి. ఎంత సంపాదించేవనేది ప్రధానం కాదు, ఎలా సంపాదించేవనేది ప్రధానం. చెబుతున్నది ఏమిటి? నువ్వు ఎలా సంపాదిస్తాం మాకెందుకు, ఎంత సంపాదించేవనేది ముఖ్యం అని అడుగుతున్నారు అంతే. అందుకని విద్యార్థుల దృష్టి ఎలా ఉందయ్యా, ఎంత సంపాదించో అదిగో అంతే. అందుకని పైకి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాక వాళ్ళు అదే పనిలో ఉన్నారు. రామాయణం మనకు ఆ నీతిని చెప్పట్ల. రాజులు ఎత్తుకుపోతే సరిపోతుంది కదా. అద్భుతమైన శౌర్య విక్రమం కలిగిన సుగ్రీవుడు కూడా ఆదమరిచాడు. ఒక్కసారి యుద్ధంలో టక్కుమని లేపేశాడు. మహాబలవంతుడు, పెద్ద అనుపమైన పర్వతం అంత శరీరం కదా. ఒక్కసారి పైకెత్తిసరికి సుగ్రీవుడు తట్టుకోలేకపోయాడు. కానీ తక్కువడు కాదండి. అలా వెడుతూ అలా రావణాసురుడు అంత మందిరం వరకు వెళ్ళిపోయి ఉద్దేశం ఏమిటి? ఈ సుగ్రీవుని తీసుకెళ్ళి రావణాసురుడు కాళ్ళ మీద భారతి శనుదిలిపోయి. ఎందుకంటే ప్రతిజ్ఞ ఏం చెప్పాడు అక్కడ? ఆ శూరుండగు రాము, ఆ ధీశూలంబగు రాము నీదు పాదముల కడగుందెత్తు కటాక్షింపవే అన్నాడు. రాముని నీ పాదాల మీద పడేస్తాను. పోనీ రాముడు కాకపోయినా సుగ్రీవుడైనా పడద్దాం కనీసం. రాముడు సాధ్యం కాకపోయినా సుగ్రీవుని పడితే రాజే కదా ఆయన కూడా. ఆ సుగ్రీవుని రావణాసురుడు తొక్కుతాడు, లేదా బంధించేస్తాడు. రాజు బంధింపబడితే యుద్ధం అయిపోయినట్టే. రాముడు సుగ్రీవుని రక్షించుకోలేకపోయినట్టే. ఈ ఉపాయం కనిపెట్టి కుంభకర్ణుడు ఆయుధాలు ఎప్పుడైతే దెబ్బతున్నాయో సుగ్రీవుని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడు తక్కువవాడు కాదండి. కోతి బుద్ధి ఇక్కడ పనిచేసింది. కోతిని ఆక్షేపించుకోవడం. ఒకప్పుడు మనిషి బుద్ధులు పనిచేయించాడు, కోతి బుద్ధులు పనిచేస్తాయి. వాడు ఎత్తుకుపోతున్న రావణాసురుడు మందిరం వరకు వెళ్లే వరకు ఊరుకున్నాడు. అప్పుడు ఒకసారి వాడికి మెలకు వచ్చింది. కొంచెం మెలకు వచ్చి చూశాడు. అమ్మో ఎత్తుకుపోతున్నాడు, అమ్మో నేను రాజును కదా అని గుర్తొచ్చింది ఆయనకి. అప్పుడు ఎత్తుకుపోతున్నాడు ఎలాగా ఆయన ఒళ్ళు మండిపోయి, ఆ భయంకరమైన కూరలు పళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు వారంలో మళ్ళీ మహాశ్రేష్ఠులు కదా వాళ్ళు. అందులో ఎరుగుబంట్లు ఉన్నారు, కొండముచ్చులు ఉన్నారు, కోతులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అందుకని ఒళ్ళు మండి వాడు ముక్కు చెవులు కురికేసేట కుంభకర్ణుడు. ఇది దీని యుద్ధం అనరు, మర్కట చేష్ట అంటారు. కానీ ఒక్కొక్కప్పుడు అదే అవసరం. ఇది ధర్మమా అని టీవీలో చర్చ పెట్టకూడదు, అది అవసరం. ఒళ్ళు మండి వాడేడితే ముక్కు చెవులు కొరకపోతే నేను అడిగి కొరుకుతాడా? ఈ ప్రకారం సుగ్రీవుడు చెవులు కొరుకుట న్యాయమా? కుంభకర్ణుడు ఎత్తుకుపోవడం న్యాయమా? ఆయనచో ఇది న్యాయమే. ధర్మం ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సత్యం వేరు, ధర్మం వేరు. సత్యం ఎప్పుడు శాశ్వతం, అది మారదు. ధర్మం కాలానుగుణంగా మారుతుంది, దేశానుగుణంగా మారుతుంది. వ్యక్తికో ధర్మం ఉంటుంది. నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నీ ధర్మం వేరు, నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నా ధర్మం వేరు. నీ ధర్మం నాకు వర్తించదు, నేను ఆలోచించుకోవలసిందే. అందుకే ధర్మం గ్రంథాల్లో ఉంటుంది. ధర్మ సూక్ష్మాలు మాత్రం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ ఆచరణలో ఉంటే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. దాన్ని బట్టి ఆయన ఎలా చేశారు అంటే ఈ పరిస్థితుల్లో ఇలా చేయాలన్నమాట. లేకపోతే అంత పెద్ద ఆయన ఎందుకు చేస్తాడు అలాగా? అంచేత సుగ్రీవుడు చేసింది ధర్మమే, దాని గురించి చర్చ అనవసరం. అక్కడ వాడు చస్తుంటే ఓ పక్క ఏమీ కొరకపోతే ఏం చేయమంటావు? తీసుకెళ్ళమంటాడు. ఆయన భుజం మీద కూర్చుని చిన్నపిల్లలాగా అవతల తీసుకెళ్ళి నొక్కేస్తారు, ఒక నొక్కు ఇంక ఉండదు. అందుకని చెవులు కొరికి పారేశాడు. కుండలాలతో సహా వాడు చెవులు ఊడిపడ్డాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి సరదాకి. మహాకావ్యాల్లో కూడా చిన్ని చేపల్యాలు ఎలా ఉంటాయో కుండలాలతో సహా చెవులు ఊడిపడ్డాయి కుంభకర్ణుడు. ఆ మీద వాడు అయ్యో మన అడవాడు ఒకసారి చెవి కోసుకుంటాడు పాపం సంగీతం కోసం లాగా.
ఉద్యోగం ఆ భయంకరమైన బాధకి సుగ్రీవుని వదిలేశాడు. అంతే, ఒక్క దూకు మళ్ళీ సైన్యంలో కలిసాడు. మళ్ళీ వదిలితే సార్ ఇంకా మన వాడికి దూకడం అలవాటు ఎందుకు. కుంభకర్ణుడు దూకాలంటే కష్టం, వాడి శరీరం పెద్దది. సుగ్రీవుడు దూకడానికి ఏముంది, చిన్నప్పటి నుంచి అదే పని, లాంగ్ జంపు హై జంపు వాళ్ళ కులవృత్తి, వాళ్ళకి ఒకటి నేర్పేది. ఒక్క దూకాడు వెంటే రావణాసురుడు మంది నుంచి వెళ్ళి రాముడు ఒళ్ళో పడ్డాడు. వచ్చానయ్యా అన్నాడు. ఓకే, తర్వాత చూసుకుందాం మిగిలిన విషయం అన్నాడు ఆయన. సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు. అప్పుడు రాముడు కనిపించింది. లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య వీడిని ఉపేక్ష చెయ్యకూడదు. ఇదే పద్ధతిలో వీడు ఈ ప్రయోగం హనుమంతుడి మీద, మీ మీద, నా మీద చేయొచ్చు. వాడు కాబట్టి చెవులు కొరికాడు, నాకు చెవులు కొయ్యడమే కానీ కొరకడం తెలియదు. లక్ష్మణుడు పనేదే కదా, ముక్కు చెవులు కోస్తాడు, అందుకని కొరకడం తెలియదు. అందుకని మీరు వేస్తారా, నన్ను వేసేయమంటారా అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి, ఓ పని అయిపోవాలి. మీరు చేస్తారా ఈ పుణ్యకార్యం, నన్ను చేయమంటారా? రామచంద్రమూర్తికి తెలియందే ఉందండి. లక్ష్మణ ఆవు, వాడు నా చేతుల్లో చావాల్సిన మనిషి. ఎందుకని జయ విజయుల్లో ఒకడు, ఆ విజయుడే ఈ కుంభకర్ణుడు. భగవంతుడి చేతుల్లో చావు కోరుకుని ఇలా పుట్టాడు. అందుకని నేను చేస్తానుగా, ఆ పని కంగారు పడకు అని రామచంద్రుడు నేరుగా కుంభకర్ణుడి దగ్గర ఎదురుగా నిలబడి, అప్పుడు నిలబడి ఇంత పొడుగున్న లావుగా ఉన్న కుంభకర్ణుడు చూసి, నువ్వా రాముడంటే అని ఒక్కసారి చూసి అనుకున్నట్ట, ఎంత అమాయకంగా ఉన్నాడో ఈ అమాయకుడు భార్యను ఎత్తికెళ్ళాలని మా అన్నగారికి ఎలా అనిపించిందో దుర్మార్గుడు అనుకున్నట్ట. చూడండి ఆశ్చర్యం. రేపు కనుక్కుంటాం మనం రావణాసురుడికి ఏం కనిపించిందో రాముళ్ళు. కుంభకర్ణుడికి అమాయకత్వం కనపడింది. ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఈ స్వామి. ఇటువంటి వాడిని సేవించుకోవాలి. ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి సేవ చెయ్యాలి. ఆయనకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందండి? ఇదేం బుద్ధి అండి. ఎందుకని? ఈయన విజయుడు, ఇదివరకు సేవ చేసిన వాడే. ఆ లక్షణం ఈయనలో ఇంకా ఉంది, రావణాసురుల్లోనూ ఉంది. నిజం చెప్పాలంటే మళ్ళీ వైకుంఠానికి సేవకి వెళ్ళిపోవాలనే తీవ్రతలో ఉన్నాడు రావణాసురుడు. అంత తీవ్రత లేదు కుంభకర్ణుడికి. ఆ ఇద్దరు జీవలక్షణాల్లో ఉండే తేడాలే. మరణ మార్గం ద్వారా పైకి వెళ్ళిపోదలుచుకున్నాడు ఆయన, సేవా మార్గం ద్వారా వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నాడు ఈయన. ఆ జయ విజయంలో కూడా ఉండే చిన్న తేడాయే రావణ కుంభకర్ణుల తత్వాల్లో, మనస్తత్వాల్లో ఉండే తేడా. అందుకని ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, అమాయకపు ఆడపిల్లలా ఉన్నాడు ఈ మనిషి. ఎంత అందంగా ఉన్నాడు ఈ మనిషి. ఈయన సేవించాలి కానీ యుద్ధం చేయడం ఏమిటి అనుకున్నాడు. అదే రామచంద్రుడు, నాయనా నువ్వు ప్రయోగం చేస్తే తప్ప నాకు చేసే అలవాటు లేదు, నా మీద బాణం వేస్తావా లేదా నేను వేయమంటావా? రామచంద్రుడు యొక్క లక్షణం అది, భారతీయ తత్వం. ఆయుధం ఎదుటి వాళ్ళు ప్రయోగించే వరకు మనం ప్రయోగించమని రాముని నీతే మన నీతి ఎప్పటికంతే. ఎంత పాకిస్తాన్ కవిస్తున్నా సరే, చైనా కవిస్తున్నా సరే, దాడి చేసే వరకు మన వాళ్ళు చెయ్యరండి. రామాయణం మనకు అది నేర్పింది, భారతం అది నేర్పింది. కాకపోతే కలియుగంలో మాత్రం అది నీతి కాదు. దాడి చేస్తాడని తెలిస్తే ముందే వెళ్ళాలి. మన వాళ్ళకి ఎప్పటికీ ఆ విషయం తెలియట్లా. రామాయణ మనం చెప్పిన లక్షణం త్రేతాయుగానికి రాముడు పాడి, కలియుగంలో ఆ లక్షణం పనికిరాదు. కలియుగంలో కూడా త్రేతాయుగం లక్షణాలు చేస్తే అలాగే మనిషి ఎప్పటికైనా మారతాడేమో. ఎవడు మారతాడని? కసబ్బు మారాడా? తాజ్మహల్ హోటల్లో 200 మందిని వేసేసాడు. వాడు కోర్టులో సమాధానం చెబుతున్న నవ్వడం, ఆవులించడం, వెక్కిరించడం అండి. ఎక్కడ ఏం మార్పు లేదు. వాడికి బిర్యానీ పెట్టి పోషించారండి. వాడిని ఇంటల్లుండి కొత్తళ్ళుని పోషించినట్టు పోషిస్తారండి 2 ఏళ్ళుగా. ఎందుకని మన వాళ్ళు కృతయుగం త్రేతాయుగాల్లో ఉండిపోయారు, ఇంకా కలియుగంలోకి రాలా. అలాగే ఉందాం ఎప్పటికైనా మారతాడేమో అనుకుంటారు. మొహమాటం లేకుండా చెబుతా. బుద్ధ బోధనల ప్రభావం ఇది. అహింస అందరినీ మార్చండి. సాధ్యం కాదు. పరిమార్చడమే సుఖమైన పని. మారని వాడిని వేసియ్యాలి. ఇక అంత ఘోరాలు చేసి పార్లమెంటు మీద బాంబులు వేస్తారు, వాడిని ఎప్పటి కాపాడతారు అక్కడ పెట్టి. చిలకలూరుపేట బస్సులో 26 మందిని దహనం చేసేసారు. 16 ఏళ్ళు ఏం చెప్పటికి శిక్ష లేదు. రేపు ఇంకోటి తగలేడు పట్టుకెళ్ళి. దీనికి ఏవో మానవత్వాలు కబుర్లు చెప్పకూడదండి, వేసియ్యాలి. రాజ్యం చాలా ఖచ్చితంగా ఉండాలి. అందుకని రామచంద్రమూర్తి సవాలు విసిరాడు. ఒక్కసారి కుంభకర్ణుడి కళ్ళల్లో నీళ్లు, జన్మాంతర సంస్కారం గుర్తొస్తోంది. ప్రభు నాకు తెలుసు, నేనే ఆయుధ ప్రయోగం చేస్తా అని తనకి సమీపంలో ఉన్నటువంటి ఊరికే ధనుర్బాణాలు అందుకుని ఊరికే 4 బాణాలు వేశాడు. ఆ ప్రభువును చంపుదామని కాదు, అవి చంపగలుగుతాయనే కాదు. రామచంద్రుడి బాణాలు ఎక్కువ ప్రయోగం చేయాల. ఒకే ఒక 2 అర్ధచంద్రాకారాల బాణాలు వేసి పాదాల మీద వేశాడు. 2 పాదాలు తెగాయి. కుంభకర్ణుడు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు 2 బాణాలు, మరో 2 అర్ధచంద్ర బాణాలు చేతుల మీద వేశాడు. బాహువులు దూరంగా పడ్డాయి, పాదాలు వేరుగా పడ్డాయి. కొండలా పడిపోతుంటే కుంభకర్ణుడు రాముని యొక్క బాణ శక్తి అండి, ఒకే ఒక్క బాణంతో ఆ కొండను కొడితే అది వెళ్ళి 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 గిరగిర తిరుగుతూ లంకా కోట యొక్క ముఖద్వారాన్ని దాటి రావణుడి అంతఃపుర మందిరం మీద పడింది ఆ శవం. అది రామ బాణం అంటే. అందుకే ఇప్పటికీ ఆయన మాట రామబాణం తిరుగులేదు అని అందుకే అంటారు. అది దీపావళి బాణాలు కావు. ఇంత లావు, ఇంత పొడుగుండి 1000 పుట్ల బరువున్న శూలాన్ని మొయ్యగలిగిన బరువైన శరీరాన్ని రామచంద్ర ప్రభువు ఒకే ఒక బాణంతో గిరగిర తిప్పి రావణాసురుడు అంతఃపుర మందిరం పైన జెండా మీద పడేలా చేశాడు.
దెబ్బకి ఆ మందిరం కూలింది. ఆశ్చర్యకరంగా రావణాసురుడు లోపల ఇలా కాళ్ళు జాపి ఇలా కూర్చున్నాడు. అప్పుడు వార్తలు ఎవరైనా పట్టుకొస్తారు కదా చూద్దాం. వార్తలు రాలా, తమ్ముడు శవం పడింది కింద కాళ్ళ దగ్గర. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవక. ఏడుపంటే ఎరిగిన రావణాసురుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా. తమ్ముడు తమ్ముడు నువ్వు కూడా చనిపోయావా, నీకు కూడా సాగుంటుందా? తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవక దీపితామివ దీపాభ్యాం సార్చిస స్నేహబిందవక. ఒక్కసారిగా గుడ్ల నీళ్లు గిరుక్కుని తిరిగేసరికండి వాల్మీకి ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని పరమ రమణీయంగా వర్ణిస్తున్నాడు. దీన్ని కరుణరసం రౌద్రరసం రెండు మూర్తి విభజిస్తాయి, రెండు రసాల సమ్మేళనం అంటారు దీన్ని. అందుకే రెండు రకాల ఉపమానాలు వాడాడు. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం. కుంభకర్ణుని చంపడం వేరే విషయం, శవాన్ని గీర తిరగకూడదు ఇక్కడ పడిందా, అంత వీరుడా రాముడు. భయం ప్రవేశించింది రావణాసురుల్లో. హనుమంతుడు వచ్చినప్పుడు భయం ప్రవేశించింది. ఇప్పుడు ఇది 50% 60% పాతుకుంది గట్టిగా. ఇక మన్నాడు వీడు యుద్ధానికి వెళ్ళినా ఉపయోగం ఏం లేదు. శత్రువును జయించాలంటే ముందు వాడిని మానసికంగా నిర్వీర్యం చెయ్యాలి. మాటల ద్వారానే నిర్వీర్యం అయిపోవాలి మనిషి. తర్వాత మనం గెలవగలుగుతాం తేలిగ్గా. కేవలం ఆయుధాలతోనే గెలవలేం. గెలిచావులే 24 మాటలంటే గెలవలేమేమో అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. హనుమంతుడు ఆ పని చేశాడు మాటల ద్వారా, చేతల ద్వారా కూడా. ఇప్పుడు రామచంద్ర ప్రభువు బాణం ద్వారా చేశాడు ఆ పని. దెబ్బకు పడ్డాడు ఆయన. ఆ శవం అక్కడ పడేసాడు. దాన్ని చూసి క్రుద్ధస్య నేత్రాభ్యాం, విపరీతమైన కోపంతో కళ్ళు ఎర్రబడిన రావణాసురుడి కళ్ళ నుంచి ప్రాపతన్ అశ్రుబిందవక, కన్నీళ్లు ఇలా జారి పడ్డాడు. ఇంతంత లావుగా ఉండి లావుపాటి ముత్యాల్లా ఉన్నాడు. లావు ముత్యాలు ఇంతంత ముత్యాల్లా ఉన్నాడు. అదేమిటి మన ఉసిరికాయల స్థాయిలో ఉన్నాయి ఆ కన్నీటి బిందువు. మరి రావణాసురుడు కదా, వాడి స్థాయిలోనే ఉంటాయి. ఏడిచినా అలాగే ఉంటుంది వాడి స్థాయి. అవి జారిపడుతున్న బిందువులు ఎలా ఉన్నాయంటే వాల్మీకి చెబుతున్నాడు. దీపితామివ దీపాభ్యాం సార్చిష స్నేహ బిందవక. ఏదైనా అమ్మవారి జాతర జరుగుతుంటే పల్లెటూళ్ళలో కాగడాలు పట్టుకుంటారు. ఆ కాగడ ఇలా చేత్తో పట్టుకుని, ఈ చేత్తో నూనె గిన్నె ఉంటుంది, దాంతో నూనె ఇలా పోస్తారు. పోయగానే ఆ మంట భగ్గుమని మండుతుంది. అప్పుడు ఆ నూనె బొట్లు కూడా అంటుకుంటాయి. అంటుకున్న నూనె బొట్లు మంటతో సహా జారి పడుతుంటే ఎలా ఉంటాయో రావణాసురుడు కంట్లో చూస్తున్న కన్నీళ్ళు అలా ఉన్నాయట. అది వాల్మీకి కవిత్వం. ఎంత అద్భుతమైన కవి అండి ఆది కవి. 7000 ఏళ్ల క్రితం పుట్టినటువంటి కావ్యం అంటారు చరిత్రకారుడు లెక్కల్లో. ఇప్పటికి మరో కావ్యం లేదు ఇటువంటిది. ఏడిచినా ఇంత అందంగా వర్ణించాడు ఆయన. వాడు ఏడుపు అలాగే ఉంటుంది. ఓ కైకో, ఓ సుమిత్రో, లేకపోతే కర్మచాలక సీతాదేవో, రాముడు వారు బాధపడితే అవన్నీ వేరు. అప్పుడు ఇలా ఉండదు వర్ణన. విపరీతమైన క్రోధం, విపరీతమైన రౌద్రం, దాంతోపాటు నిజంగానే దుఃఖం. అందుకని దీపితామివ దీపాభ్యాం, మండుతున్న కాగడాల నుంచి దాని మీద నూనె పోసినప్పుడు ఆ మంట ఒక్కసారిగా భగ్గుమంటే కొన్ని నూనె బిందువులు వాటంతటవే అంటుకుని ఆ బిందువులు అగ్ని కణాలతో సహా రాలిపడుతూ ఉంటాయి. ఆ కాగడాలు ధరించే వాళ్ళ యొక్క శౌర్యం, ధైర్యాన్ని మీరు గమనించండి. వాళ్ళేం తక్కువ వాళ్ళుగా. అలా మండిపడుతున్న కాగడాలు ఇలా పట్టుకుంటారండి వాళ్ళు హాయిగా. మండిపట్టుకుని నూనె పోస్తారండి. అందులో ఉంది శౌర్యం, దానికేం చదువుకోవాలి వాళ్ళు. చదువు నుంచే రావు ఇవన్నీ. మానసికమైన ధైర్యాలు ఇవన్నీ. ఈ దేశంలో ఆడవాళ్ళకి, శ్రామికుడికి, కార్మికుడికి ధైర్యం ఒకళ్ళు నేర్పక్కల. కట్టెలు పొయ్యిలో మండుతూ ఉంటే మండే కట్టెలు చేత్తోనే తోసేవారు పూర్వం ఆడవాళ్ళు. ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. బ్రాహ్మణుల ఇళ్లల్లో భర్త అగ్నిహోత్రం చేస్తాడు బయట, అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రంలో నిప్పుల్ని ఆడవాళ్ళు దోసిట్లో పట్టుకొచ్చి వంటింట్లో పొయ్యిలో వేసేవారండి. నా కళ్ళతో నేను చూసా మా మామగారు చేస్తుంటే. ఏమి ధైర్యం రా అనుకున్నాను నేను. నిప్పులు భర్త మా తాతగారు అగ్నిహోత్రం చేస్తూ ఉంటే త్రేతాగ్ని అంటారు. ఆ అగ్నిహోత్రం అక్కడ చేశాక 10:30 అయ్యాక ఆ అగ్నిహోత్రంలో ఉండే నిప్పులే పట్టుకొచ్చి పొయ్యిలో వేసి వంట ఉండాలి. ఈ లోపలిని తాగేయకూడదు కాఫీలు టిఫిన్లోను, కుదరదు అక్కడ. ఆచారం అంటే అంతే, అంతవరకు ఆగాల్సిందే. ఆయన అగ్నిహోత్రం అవ్వాలి. అప్పుడు అయిందే అగ్నిహోత్రం అని అంటే భార్య వెళ్ళి ఆ నిప్పులు తీసుకొచ్చి ఈ పొయ్యిలో వేసుకోవాలి. అప్పుడు వంట ఉండాలి, అప్పుడు ఆహారం తినాలి. అందుకని ఇప్పుడు ఎలా ఉంది, మనం బ్రాహ్మణుడు అందరం ఒకటే. ఇప్పుడు అందరం బ్రాహ్మణులే, కాని వాళ్ళు ఎవరో శుభ్రనే పొద్దున్న 8 లేవడం, శుభ్రంగా గల లుంగి ఒకటి పట్టుకోవడం, కషాయాల్లాగా ముందు కూర్చోవడం, ఆంధ్రజ్యోతి పేపర్ ముందెట్టుకోవడం, అప్పుడు టీ తాగేసేయడం. ఇంకా అగ్నిహోత్రాలు ఎక్కడ? అగ్నిహోత్రం అంటే ఇదే. ఇంత దారుణంగా మారింది వ్యవస్థ. బ్రాహ్మణే కాదు సమస్తము. ఎక్కడి నుంచి ఉంటాయి కులాచారాలు, సంప్రదాయాలు? సమయానికి వానలు పడ్డాలు, పడితే పడవు, లేకపోతే ఈ సంవత్సరం పడ్డాక మునిగిపోయాలో అలాగే పడతాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు.
ఎందుకంటే సమస్త అన్ని కులాల వాళ్ళు వారి వారి ఆచారాలు వదిలేశారు. నిప్పులు గడిగే కుటుంబం అంటే అదే. ఎందుకంటే మా ఇంట్లో ఎవరన్నా మేము భయపడి ఏమిటమ్మా అంటే ఏమిట్రా ఈ కాస్త దూరానికి మళ్ళీ ఏం పట్టుకోతాం, ఒక పళ్ళెం పట్టుకెళ్ళి ఏమి దీని ఏం పర్వాలా, చేతులతో నిప్పులండి, మండే నిప్పులు పట్టుకొచ్చి ఇక్కడ పోసేదేవిడ. ఇదే మనం బయట చూపిస్తే పెద్ద సర్కస్ పెట్టి నిప్పుల మీద నడుచుట పెద్ద యోగ విద్య ఏం కాదు, ధైర్యం, మనోధైర్యం. ఆ అగ్నితోనే వీళ్ళు వంట ఉండేవారు. అన్ని మీద వండిన వంటే తిన్నారు. వాళ్ళు కూడా అంతటి వేద పండితులయ్యారు, అంతటి మహాతత్వవేత్తలు అయ్యారు. ఊరికి అగ్గిపొల్ల గీసేసి వండించుకోవాలా, ధైర్యం అండి. ఉడికేటి అన్నముల తొణికి చూసేరు, మండేటి మంటలకు మారు మసలేరు, కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, ఆడువారంటేను మాటలా ఈ ఆడువారంటేను మాటలా. జానపద గేయాల్లో ఉంటుందండి. ఉడుకుతూ ఉంటుంది అన్నం, మన ఇళ్ళలో ఎప్పటికీ చూస్తాం. దానికి ఇప్పుడు చెంచా పెట్టి ఇంత సీన్ లేదండి. అక్కడ వేలుతో 2 మెతుకులు తీసి ఎలా అనేవాళ్ళు పోరు. ఇప్పుడు ఆ ధైర్యం ఉండి వస్తేగా దానికి చెంచా పైన చెంచా 2 కలిపి నొక్కడం, ఎక్కడ వేలు కాలిపోతుందో అని బెంగ. కొత్త ఉడుకుతూ ఉంటే వేలు అందులో పెట్టి 2 మెతుకులు తీసి ఇంకా ఉడకలేదే అని మళ్ళీ అరబెట్టేవాళ్ళు. ఈ వేలు ఏం అయ్యేది కాదు, అంతే ఆ ధైర్యం. ఉడికేటి అన్నముల తొణికి చూశారు, మండేటి మంటలకు మారు మసలేరు. కింద విపరీతంగా మంట వస్తున్నారు, అక్కడే కూర్చునేవారు, గొట్టం పెట్టి ఊదేవారు, అక్కడే కూర్చున్నారు. కాళ్ళు పోలేదు బాగానే చేశారు. 10 మందిని కన్నారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ మనం వాళ్ళు ఆక్షేపిస్తున్నాం, అంతమందిని కన్నవి ఏమిటి అని. నీకు ఓపికంటేగా నేను మానే, వాళ్ళని ఎందుకు ఆక్షేపించక, నీకు ఓపిక లేదు మానే, నువ్వు ఒకదానికే కడుపు కోయించుకున్నావు, సిజేరియన్, అందుకే కడుపు కోత సంతానం పుట్టారు. వీడు పెద్దయ్యాక కూడా కడుపు కోసే రకమే. ఇక్కడ అలాగే పుట్టారుగా, మామూలుగా పుట్టిన వాళ్ళు కాదుగా, వాళ్ళు అలా కన్నారు. మా ఇంట్లో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. 9 మంది ఇంకా 2 పోయారు, మొత్తం 11. ఇప్పుడు 90 ఏళ్ళు మా అమ్మకి బాగానే ఉంది. ఇప్పుడు కూడా దండం పెట్టి అమ్మ రామాయణం మర్దన వెళ్ళరా నీకే ఉంది ఆవిడ, బాగానే ఉందండి. ఇప్పటికి 11 గర్భాలు ధరించింది ఆవిడ. ఇప్పటికి 4 మిగిలి ఉన్నాం. 7 గర్భశోకాలు భరించింది కూడానమ్మా. ఒక్క చిన్న సంఘటన జరిగితే మనం తట్టుకోలేం. 7 గర్భశోకాలు భరించింది. 7 పిల్లల కళ్ళ ముందు వెళ్ళిపోవడం భరించింది. 4గా ఉన్నాం ఇప్పుడు. ఆ ధైర్యాలకు ఏమిస్తే సరిపోదు. 3వ తరగతి చదివి మానేసింది ఆవిడ. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదవలేదు కాబట్టి అలా ఉంది. పెద్ద బాల శిక్ష, వ్యామన శతకాలు చదివారు వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం అప్పుడు లేకపోవడం వాళ్ళ అదృష్టం, మా అదృష్టం. ధైర్యం నేర్పరండి, అన్ని సబ్జెక్టులు నేర్పుతారు, మార్కులు వేస్తారు, కానీ ధైర్యం నేర్పరండి. ఏదైనా జరిగితే చాలు ఇంకా అంతే. శీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అయిపోయింది అంతే. చేస్తే హత్య, లేకపోతే ఆత్మహత్య, ఇంక 2వ మార్గం లేదండి మనకి. వాడిని వేసేద్దామా, మనం వెళ్ళిపోదామా. వాడిని వేయడం కూడా కొంచెం కష్టం, మనం వెళ్ళిపోవడానికి ఏముంది, యాత్రాత్రి వెళ్ళిపోవచ్చు. వాడు వేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. మనం పోవడానికి ఏముందమ్మా, ఎప్పుడైనా పోవచ్చు. అందుకే మనం నేర్చుకునే జీవితంలో ఏ చిన్న తేడా వచ్చిన వెంటనే ఆత్మహత్య. పూర్వం వాళ్ళు అలా చేసుకోవాలా. అన్నింటికీ మిగిలి ఉన్నారు వాళ్ళు. అయ్యో మిగిలిన పిల్లలు ఏమైపోతారు, ఇంతకంటే ఎక్కువ ఎందుకు మన జీవితం వదులుకోవాలి. ఆత్మజ్ఞానం పొంది మనం భగవంతుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించిన భగవంతుడు, మనం ఒకటే. We shall know that the entire world is one with God అని వివేకానందుడు చెప్పిన మాట తెలుసుకోగలిగే వరకు మనిషి చావకూడదు. మానవ జన్మే అత్యుత్తమం, దుర్లభమైన విషయం. ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని నష్టాలు కానీ, ఎన్ని సుఖాలు కానీ, ఎవరు ఉండని ఎవరు పోని, అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి. అది ఆడవాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. మంటలకి మారు మసలేవారు, కోనేటి కొరవులా కాళ్ళదనేరు, కొరవి మండుతూ ఉంటే చేతులతో తోసేవారండి వాటిని. ఇది పట్టకారని పెట్టుకోవడం ఇవే లేదు అక్కడ. ఈ మాత్రం వేడికి మళ్ళీ పట్టకారం ఏమిటి అని తోసేసేవాళ్ళు అంతే. అలాగే జీవితంలో కష్టాలు కూడా తట్టుకున్నారు. భౌతికంగా తట్టుకున్నట్టే మానసికంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళకి ముక్తి కలుగుతుంది, మనకు కాదు. ఆ ధైర్యానికి సంబంధించిన వారసత్వం అంటే. అందుకని రావణాసురుడు కూడా బ్రహ్మరాక్షస సంతానం. వాడి ధైర్యం వేరు, వాడు గుండె దిటం వేరు. అందుకని వాడు ఏడిచినా ఆ స్థాయిలో ఉంటుంది. కాగడాల నుంచి, మండే కాగడాల నుంచి ఆ మంటలు, నూనె బిందువులు మండి పడుతూ ఉంటే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉందిట. ఇక్కడ ఇంకో మాట, కుండలాలతో సహా శిరస్సు రాలిపోయిందని చెప్పాం కదా. కింద పడిన కుంభకర్ణుడి శరీరాన్ని వాల్మీకి వర్ణిస్తున్నాడు. పొరపాటు, గ్రహపాటు. కుంభకర్ణ శిరస్తత్ర కుండలాలంకృతం మకతు, కుంభకర్ణ శిరస్తత్ర కుండలాలంకృతం మకతు, ఆదిత్యే అభ్యుదితే రాత్రౌ, ఆదిత్యే అభ్యుదితే రాత్రౌ, మధ్యస్థశ్చంద్రమా ఇవ, ఆదిత్యేభ్యుదితే రాత్రౌ మధ్యమశ్చంద్రమా ఇవ. కుంభకర్ణుడి శిరస్సు కుండలాలతో సహా కింద రాలి పడిందిట.
బాహువులు తగ్గొట్టాడు రాముడు, పాదాలు తగ్గొట్టాడు, శిరస్సుతో సహా మొండాన్ని విసిరి కొట్టాడు. ఆ మొండం విసిరి రావణాసురుడు మందిరంలో ఎలా పడింది అంటే, కుంభకర్ణుడు శిరస్సు కుండలాలంకృతం మహతు, కుండలాలు, వాటికి ఉండే చెవులు, వాటికి ఉండేటువంటి కుండలాలు అలంకారాల సహా ఆ శిరస్సు రాలిపడింది. ఎలా ఉంది అంటే, అభ్యుదితే ఆదిత్యే అభ్యుదితే రాత్రౌ మధ్యమశ్చంద్రమా ఇవ. రాత్రి గడిచిపోయి ఉదయాన్నే సూర్య భగవానుడు ఉదయించిన తరువాత ఇంకా చంద్రుడు కొద్దిసేపు కనపడతాడు కొన్ని రోజుల్లో. ఆ సూర్యకాంతి ముందు ఈ చంద్రకాంతి ఎలా వెలవెలబోతూ అలా ఉంటుందో, అలాగే యుద్ధరంగంలో మరణించిన కుంభకర్ణుని యొక్క శిరస్సు సూర్యకాంతి ముందు వెలవెలబోయిన చంద్రబింబంలా ఉందిట. సూర్యవంశపు రాజులో చేతిలో చనిపోయాడు కాబట్టి. ఇందులో ఒక పొరపాటు పండితులు పట్టుకున్నది. కుండలాలంకృతం మహతు, అదేమిటండి? ఇందాక జరిగిన యుద్ధంలో సుగ్రీవుడిని ఎత్తుకుపోతే సుగ్రీవుడు ఆయన చెవులు కొరికేశాడన్నారు. అంచేత కుండలాలు తెగి పడిపోయాయి కదా, అప్పుడే ఒట్టి శిరస్సే ఉంది కదా. ఇప్పుడు వాల్మీకి మహర్షి కుండలాలంకృతం మహత్ అనడం ఏమిటండి? కుండల అలంకృతం మహత్, కుండలాల చేత అలంకరింపబడింది అంటే వాల్మీకి పొరపాటు చేశాడా అన్నారు. మహానుభావులు పొరపాట్లు చెయ్యరు. వారు ఒకవేళ పొరపాటు ఆలోచనతో ఏమన్నా ఉన్నా అమ్మవారు అందులో ఇంకో రహస్యం పెడుతుంది, మరో మహానుభావుడికి తెలుస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. వేల ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదండి. కానీ ఒక 60 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పక్కన ఒట్టెం అనేటువంటి గ్రామంలో ఒక శాస్త్రి గారు ఉన్నారు. ఆయన ఒట్టెం శాస్త్రులు గారు అంటారు. ఒట్టెం శాస్త్రులు తెలంగాణలో అద్భుతమైన పండితుడు ఆయన. ఆయన చెప్పాడు, మీరు సరిగ్గా చూడండి, వాల్మీకి మాట తప్పు చెబుతాడా? కుండల అలంకృతం మహతు, అలంకృతం అంటే అలంకరింపబడిందని అర్థం కాదయ్యా. అలం అంటే సంస్కృతంలో ఎనఫ్, చాలు అని అర్థం, వద్దు అని అర్థం. అలం కృతం, కుండలాలు మినహాయించి మిగిలిన శిరస్సు పడిందని చెప్పాడయ్యా. వాల్మీకి తప్పెందుకు చెబుతాడయ్యా అన్నాడు. ఇది పరిశోధన అంటే, ఇది విమర్శ అంటే, థీసిస్ అంటే ఇది, పిహెచ్డి అంటే ఇది. ఒట్టెం శాస్త్రులు గారు ఏ లోకంలో ఉన్నా ఆయనకో నమస్కారం. లేకపోతే వాల్మీకి తప్పు చెప్పారంటే మనం అనేస్తాం వెంటనే. ధ్వని కావ్యం అంటారు. ధ్వని కావ్యం. మహాభక్తుడైన వాడు, మహాయోగి అయిన వాడు కావ్యం రచిస్తే పొరపాటు జరగదు. ఒకవేళ ఏదైనా జరిగినా అందులో విశేషార్థం ఉంటుంది, మరొకడు గమనిస్తాడు, చెబుతాడు. తోట తప్పు రాదు. అలంకృతం అంటే అలంకరింపబడింది ఒక మాటలో. అలం కృతం అంటే అయిపోయింది, అవి మినహాయించిన అర్థం. అలం అంటే సంస్కృతంలో ఎనఫ్, చాలు, మినహా, వినా అని అర్థం. కోధేన అలం అంటారు, అంటే కోధం చాలు, తీసేయని. అది కుండల, కుండలేన అలంకృతం, కుండలాలతో కుండలాలు తీసేయి. కుండలాలు తీసేయగా కృతం శిరక, మిగిలిన శిరస్సు పడింది అక్కడ. ఆయన ఒట్టెం శాస్త్రుడు గారు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఆయన చెబితే అద్భుతంగా పరవశించిపోయారు పండితులందరూ. ఎంతకాలానికో మహానుభావుడు పుట్టి సందేహం తీర్చాడండి అని. పాండిత్యం లోతుల్లోకి వెడితే అంత విశేషాలు ఉంటాయండి. గ్రంథాన్ని ఆ దృష్టితో చదవాలి. ఇప్పుడు బిగిచ్చిరి అంటే ఏం లేదు, ఎత్తిపోతల పథకం. ఇక్కడ ఎత్తరం అక్కడ పోసాడు, ఇక్కడ ఎత్తరం అక్కడ పోసాడు. ఎవరైనా 10 పుస్తకాలు రాస్తారు కదా, అందులోంచి 4 పేజీలు, అందులోంచి 4 పేజీలు కలిపి 40 పేజీలు కలిపి కుట్టాను, మళ్ళీ పుస్తకం రాసేసాం. పుస్తకాల్లోంచి పుస్తకాలు పుట్టిస్తారు మహానుభావులని, దానికి ఒక పేరు పెట్టాడు. మనం కొత్తగా ఆలోచించింది ఏం లేదు. కొత్త ఆలోచన అంటే ఇలా ఉండాలి. ఒక మహాకవి ప్రయోగంలో ఎప్పుడూ పొరపాటు ఉండదు. నువ్వు ఆలోచించు, అందులో రహస్యం తెలుస్తుంది. అలం అవ్యయం, అది దానికి చాలు అని అర్థం, లేదు అని అర్థం, వినా అని అర్థం ఉంది. అందుకని అలంకృతం, కుండలేన అలంకృతం వినా. ఆ కుండలాలు మినహా మిగిలిన శిరస్సు పడిందని చెప్పాడు. కానీ కుండలాలతో పడింది ఎందుకు చెబుతాడు? జరిగిన కథ వాల్మీకి తెలియదా? చెప్పినవాడు అన్నారు. అలాంటి కుంభకర్ణ పతనాన్ని విని రావణుడు ఏడిచారండి, దిక్కు మొక్కు లేకుండా. మనం గ్రహించాల్సిన విషయం అది. గ్రహించి తర్వాత వెంటనే ఇంద్రజిత్తు యుద్ధరంగం ప్రవేశించాడు. మరొక్క 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇంతమంది చనిపోయినా, అక్షయ కుమారుడు చనిపోయినా, అతికాయుడు చనిపోయినా, ఇంతమంది చనిపోయినా, చివరికి తమ్ముడు కుంభకర్ణుడు చనిపోయినా, కాగడాల నుంచి నూనె బిందువులు రాలిపడుతుంటే మంటలతో సహా ఎలా ఉంటుందో అటువంటి కన్నీళ్లు ఆయన కనిగుట్ల నుంచి రాలిపడినా రావణాసురుల్లో మార్పు లేదు. పైగా కరడుగట్టిన తీవ్రవాదులు, మూర్ఖులు ఎలా తయారవుతారంటే పరిణామాలు జరిగే కొద్దీ ఇక ఇంత జరిగాక ఏమైతే ఏంలే ఆ ధోరణకు వచ్చేస్తారు. మరి పోనీ ఇంత జరక్క ముందు తేరుకో, వెనక తేరుకో, మొత్తం మీద నీతో పాటు లోకం నాశనం కావాలి. అలాగే ఉంటాయి కథలన్నీ కూడా. మన కుటుంబాల్లో అటువంటి వాళ్ళు తయారవ్వకుండా మనం చూసుకోవాలి. రావణాసురుడు లాంటి వాడు ఒకవేళ తయారైతే, నాయన నీకు నాకు రామ్ రామ్, రావణుడు కదా ఎలాగో రామ్ రామ్, వెళ్ళు నాయన, మంచిది, నీకు ఇచ్చేది ఏదో నీకు ఇస్తాను, వెళ్ళి ఇక నన్ను బాధించకు, మిగిలిన వాళ్ళు బతకాలి కదా.
అలా చెయ్యలేకపోతే తల్లిదండ్రులైనా అత్తమామలైనా పెద్దవాళ్ళైనా దుఃఖం అనుభవించక తప్పదు. కుంభకర్ణుడు రావణాసురుడు కోసం ప్రాణత్యాగం చేసినట్టయింది చివరికి. అంత తత్వవేత్త అయ్యండి, అంత మంచివాడు అయ్యండి, అంత ధర్మం తెలిసిన వాడు అయ్యండి. అప్పుడు ఇంద్రజిత్తు రంగప్రవేశం చేశాడు. విపరీతమైన కోపంతో వచ్చాడు. నాన్నగారు కుంభకర్ణుడు లాంటి తత్వవేత్త కాదు ఇంద్రజిత్తు. రావణాసురుడికి నీతులు నేర్పే ప్రయత్నం చేయాలి. రావణాసురుడు ఎంతో, ఈయన అంతే సుమారుగా. మీరు ఏం చేసినా సరైంది, మేము ఉన్నది ఎందుకు మిమ్మల్ని కాపాడడానికి. మీరు చేసేది మంచో చెడ్డో మీరు ఆలోచించుకోవాలి, మాకు అనవసరం, మేము కొట్టేస్తాం రావణుడు చూసుకోండి. ఇదివరకే ఓసారి రాముడు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వాడు మీరు వినే ఉంటారు. ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తే రామలక్ష్మణులు సైతం మూర్ఛిపోయారు, ఇంచుమించు చనిపోయినంత పరిస్థితి. అప్పుడు గరుత్మంతుడు వచ్చి ఉండకపోతే, ఆ వాయువులు వీచి ఉండకపోతే, ఆయన అమృతం తెచ్చి ఉండకపోతే ఆ నాగాస్త్రం నుంచి విముక్తి ఉండేది కాదు. అది ఇంద్రజిత్ ఖండంలో జరిగిపోయింది చెప్పే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రజిత్తు రెండోసారి రంగప్రవేశం చేశాడు. రావడమే కోపంగా రావణాసురుడి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. ఒక్క దెబ్బలో మొత్తం వానర సైన్యం అయిపోతుంది చూసుకోండి, లేకపోతే నేను ఇంటికి రాను, నా శవమేనా వస్తుంది, వానర సైన్యాన్ని మొత్తం ఇంద్రజిత్తు సంహారం చేశాడనేటువంటి వార్తైనా వస్తుంది అన్నాడు. అంత పౌరుషం, అంత పరాక్రమ ఇంద్రజిత్. ఆయన పుట్టినప్పుడు పేరు మేఘనాథుడు. మేఘం వలె ధ్వని చేశాడు. కేరమని ఏడవల కేరాసుపత్రిలో చేరే రకం కాదు. మేఘంలాగా ఉరుములు ధ్వనించాడు. పెళ 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 పెరుగుచుకుపడండి అన్నట్టుగా. కాబట్టి ఆ ధ్వని చూసి మేఘనాథుడు అని పేరెట్టారు. తర్వాత ఇంద్రుని యుద్ధంలో జయించాడు, అందుకని ఇంద్రజిత్ అని పేరు పెట్టారు. అది పౌరుషనామం, తెచ్చుకున్న పేరు. అది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆయన పేరు ఆయన తెచ్చుకున్నాడు. అందుకని వెళ్ళాడు. 1 గంట సేపు యుద్ధం చేశాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారిగా మొత్తం వానర సైన్యం మొత్తం దెబ్బైపోయింది. రాముడు లక్ష్మణుడు కూడా ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. మొత్తం వానర సైన్యం, ఒక్క వానరుడు మిగలేదని ఎక్కడ తోకలు కనపడుతున్నాయి, ఎవరికి ప్రాణాలు అయితే లేవు. హనుమంతుడితో సహా, జాంబవంతుడితో సహా, నీలుడు, నలుడు, సుషేనుడు, సుగ్రీవుడు మొత్తం పడిపోయారు. పరమ దుఃఖం మిగిలింది రాముని యొక్క సైన్యంలో. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ, ఇంకా మిగిలిన వాళ్ళు, ఇంకా గాలి సోకన వాళ్ళు ఎవరైనా ఉంటే, బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం అటువంటిది. ఆ స్థితిలో ఒక్క మంచి మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఇంద్రజిత్తు వధ సంగతి రేపు చూద్దాం సావకాశంగా. విభీషణుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడు, ఇంద్రజిత్తుకి పినతండ్రి. వీళ్ళ మాయలు, వీళ్ళ అస్త్రాలు, వ్యవహారాలు, వాటికి విరుగుళ్ళు ఆయనకి తెలుసు. అందుకని ఆయన మీద ప్రయోగం పనిచేయాలి. ఆయన ఉన్నాడు. ఆయన ఉండి విపరీతమైన దుఃఖంతో బాధపడుతూ ఇలా అయిపోయింది ఏమిటని వానర సైన్యంలో ఎవరెవరు బతుకున్నారో అని వెతుకుతున్నట్ట. ఓ చిన్న దీపం ఒకటి తీసుకుని, అరికెల్లాంతర్ లాంటిది, ఓ ప్రమిద తీసుకుని వెళ్ళి ఎవరైనా బతుకున్నారా, ఎవరైనా బతుకుని అందరూ చనిపోయారు. వాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రజిత్ అక్కడికి వెళ్ళిపోయి, అన్నయ్య అయిపోయింది, ఏమైందిరా, మొత్తం అయిపోయింది, రాముడు లక్ష్మణుడు ఎర్రా, వాళ్ళు ఉండరు, నేను సరిగ్గా చూడలేదు కానీ ఇక్కడ దగ్గరికి వెళ్ళడానికి వీడి భయం, వాళ్ళు ఉండరు, మొత్తం వెళ్ళిపోయారు, అయిపోయింది, ఎవరు లేవాలా, మొత్తం అలా పడుకున్నాకే వచ్చాను నేను అన్నాడు. అంతే రావణాసురుడు అక్కడ వెంటనే మందు, విందు, చిందు, పొందు బ్రహ్మాండం ఏర్పాటు చేశాడు. వెంటనే రంభ, ఊర్వశి, ముమైత్ ఖాన్ సహా అందరినీ పిలిపించాడు పార్టీలకి. 4 డ్యాన్సులు చేయండి అన్నట్టు కూర్చొని. అప్పుడు ఉండే ముమైత్ ఖాన్ అప్పుడు ఉంటారుగా. అందుకని వెంటనే రాత్రి అక్కడ విందు, చిందు, మందు అన్నీ నడుస్తున్నాయి బ్రహ్మాండంగా రావణాసురుడు యొక్క అంతఃపురంలో. అయిపోయింది, రాముడు లేట, లక్ష్మణుడు లేట. ఇప్పుడు ముందు వెళ్ళి సీతకి చెప్పేయండి ఈ వార్తని అని సీతాదేవితో కూడా కబురు వెళ్ళిపోయింది. ఆవిడ కంగారు పెట్టాడు ఆయనకి. ఇక్కడ విభీషణుడు చిన్న దీపాన్ని పట్టుకుని ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటే ఓ మూల అంటూ ఉన్నట్ట పెద్ద ఆయన, ఎలుగుబంటి, జాంబవంతుడు, దీర్ఘాయువు, చిరాయువు, భగవంతుడిచ్చిన ఆయుర్దాయం అంతట్లో పోడాయన ఉడుకుతున్నాడు. పోలేదు, బ్రహ్మాస్త్రాన్ని కూడా తట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు విభీషణుడు. నెమ్మదిగా ఇలా రాసి కాసేపు గోకి నెమ్మదిగా లేపి, తాత బాగున్నావా లే, ఇంకెవరున్నారా వెతుకుదాం అన్నట్టు. అప్పుడు జాంబవంతుడు ఒక మాట అన్నట్టు, ఇగో నువ్వు ఈ దీపం ఆరిపోకుండా ఓ పని చేయి, నా మాట మీద. ఎందుకంటే ఇలా వెతుకుతూ కూర్చొని దీపం ఆరిపోతుంది, వెతకడానికి ఎవరు ఉండరు. ఉన్నవాడు జాంబవంతుడు, మీ తాతో నీకు తెలియదు ఇంకా. అందుకే ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలో తెలుసా, ఒక్క వీరుడు బతుకున్నాడా లేదా వెతుకు, వాడు బతుకుంటే మొత్తం బతుకున్నట్టే, ఆయన పోతే మొత్తం పోయినట్టే. యుద్ధం మానేద్దాం. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యగతం బలం హనుమత్యుజిత ప్రాణే జీవంతోపి వయం హతాగా. అది హనుమంతుని ప్రసిద్ధి.
జాంబవంతుడు స్వయంగా గ్రహించి మాట్లాడాడు. మేమంతా బతుకున్నావా లేదా, మేమంతా బతుకున్నావా లేదా అని ఎందుకంటావా, ఎప్పుడో ధర్మాసుపత్రుల్లో పడ్డాం మేమంతా మూలుగుతూ. ఇక్కడ మా గురించి కాదు ఆలోచించు. హనుమంతుడు బతుకున్నాడా చూడు, వెంటనే వెళ్ళి ఈ దీపం మారిపోకుండా వెలుగులో ఆ మహానుభావుని చూడు, ఆయన ఒక్కడే కాపాడగలిగిన వాడు. ఆయన చూడు ముందు ఆయన వెతుకు. ఆ దీపం మారిపోతే వెతకడానికి కూడా నీకు అవకాశం ఉండదు. అందుకే మేము పోయినా పర్వాలా, సుగ్రీవుడు, నేను, నలుడు, నీలుడు, ఇవన్నీ ఇవన్నీ వృధా వ్యవహారాలు. చిత్తశుద్ధితో యుద్ధాలు చేసే వ్యవహారం కాదు. మా స్వార్థాలు మాకున్నాయి ఇందులో. చిత్తశుద్ధితో యుద్ధం చేస్తున్నవాడు హనుమంతుడు. ఆయన ఉన్నాడా లేదా? అందుకని తస్మిన్ జీవతి వీరేతు, ఆ మహావీరుడు జీవించి ఉంటే హతమపి అహతం బలం, ఇంత సైన్యం చనిపోయినా సరే రాముడు గెలవడం ఖాయం. హనుమతి ఉచిత ప్రాణి, ఒకవేళ హనుమంతుడే గనక ప్రాణాలు కోల్పోయి ఉంటే జీవంతోపి వయం హతాహ, మేమంతా బతుకున్నా ఏమీ ప్రయోజనం లేదు, వెళ్ళి రామచంద్ర ప్రభువుకి చెప్పేసి ఇక మా వల్ల కాదు, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఒక్క హనుమంతుడి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు యుద్ధం అంతా. ఆయన బతుకోవడం లేదా చూడు. అప్పుడు ఆ దీపం వెలుగులో ఆయన వెతుకుతూ వెడితే బ్రహ్మాస్త్రానికి, ఇదివరకే ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మర్యాద కట్టుబడిన వాడు ఇప్పుడెందుకు కట్టుబడతాడండి? ఆయన ఒక చోట నిలబడి ఉన్నాడు. తర్వాత ఏం చేయాలి? కిం కర్తవ్యం? ఇప్పుడు తాను యుద్ధం చేయడం సమస్య కదా, ఈ సైన్యాన్ని బతికించాలి కదా. వీళ్ళు మూర్ఛపోయారా, చనిపోయారా, ఏమైంది? వీళ్ళు బతికించాలి కదా. అంటే హనుమంతుని యొక్క లక్షణం ఏమిటయా? ఆయన కాస్త చెప్పాలి ఎవరైనా. సొంతంగా ఆయన నిర్ణయం తీసుకోడు. ఎందుకో తెలుసా? మంత్రి హనుమంతుడు, నాయకుడు కాదు. ఆయన ఎప్పుడూ మంత్రిగానే ఉంటాడు. అంతకుమించి అతిగా చేయడం అనేది ఆయనకి తెలియదు. ఎవరైనా వచ్చి ఈ బతికించే ఉపాయం ఇది, ఇలా చేయాలంటే నువ్వు కూర్చో నేను చేస్తా అంటాడు వెంటనే. సముద్రం దూకడం దగ్గర నుంచి హనుమంతుడిలో కనిపించే లక్షణం అది. ద్వితీయ శ్రేణి నాయకుడు ఎప్పుడు అనుచరుడుగానే ఉండాలి. ఆ అసలు పైవాడిని మింగేద్దామని చూడకూడదు. ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నది అంత. ఎవడు వెనుపోటు పొడుస్తాడో తెలియదు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో తిరిగిన వాళ్ళు నిన్న జగన్ గారు కూడా తిరిగారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టింది ఒక్క ఆవిడ కూడా వచ్చేసింది ఇక్కడికి. ఇవి రాజకీయాలు నడుస్తున్నది. ఎందుకని ఎన్టీఆర్ ఏమిటి, టీడీపీ ఏమిటి, జగన్ కూడా ఉండవేటి ఆశ్చర్యం. నేను 4 సార్లు చూశాను ఆ ఫోటో, ఈవిడేనా అని దండ పెట్టుకున్నాను. అలా ఉన్నాయి రాజకీయాలు, అలాగే ఉంటాయి. ఇంకెంతకంటే ఉండవు కలియుగంలో రాజకీయాలు. ఒక ఆశయాలు, ఒక ఆలోచనలు, ఒక పద్ధతులు ఎవరిని పట్టుకుంటే మనకి భవిష్యత్తులో ఏదైనా పీఠం వస్తుంది. కానీ వెళ్ళిపోదాం. ఎందుకని అసలు మనం ఎవరో, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏ మూల పురుషుడికి సంబంధించిన వాళ్ళం, మనం ఇవాళ ఎలా ఉన్నాం, ఏమిటి, ఏం అక్కర్లేదండి ఆలోచన. మనం ఎలా ఉంటే అలా వాడిని పోగటం అంతే. ఇంకా ఇలాంటి ఆలోచనలు కావు హనుమంతుడికి. ఎప్పుడు నెంబర్ 1 స్థానానికి వెళదామని ఆయన ప్రయత్నం చేయడు. మంత్రిలాగే ఉంటాడు. రాజు చెప్పాలి, మంత్రి చెయ్యాలి. ఏమో ఒకవేళ యుద్ధం ఆపేదలుచుకున్నారేమో, రామచంద్ర ప్రభువు చెప్పాలిగా, సుగ్రీవుడు చెప్పాలిగా, ఏం చెయ్యాలో చెప్పాలి కదా కనీసం. అందుకని ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు విభీషణుడు. జాంబవంతుడిని తీసుకుని వెళ్ళాడు ఆ చిన్న దీపం వెలుగులోనే. ఆ జాంబవంతుడు ఒక్క సలహా ఇచ్చాడు, హనుమాన్ నువ్విప్పుడు కావాల్సింది, ఈ మొత్తం సైన్యం చనిపోలేదు, నాకు తెలిసి ఇది మూర్ఛపోవడం. ఇది వీళ్ళు మొత్తం బయటపడాలంటే ఒక మహత్తరమైన ఉపాయం ఉంది, అది నువ్వు మాత్రమే సాధించగలవు అనగానే, పెద్దవాడివి తాత ఆజ్ఞాపించు, సుగ్రీవుడెంతో నువ్వు అంతే, నువ్వేం చేయమంటే అది చేస్తాను. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి హిమాలయ పర్వత శ్రేణికి వెళ్ళు. అక్కడ మహత్తరమైన ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలు ఉండేటువంటి పర్వతం ముందు దాని సంజీవని పర్వతం అంటారు. ఆ సంజీవని పర్వతం మీద కొన్ని ఔషధాలు ఉంటాయి. ఆ ఔషధాలు ఇక్కడికి తీసుకురావాలి. ఈ సంజీవని పర్వతాన్ని రామాయణ యుద్ధకాండలో 2 సార్లు తీసుకొస్తారు, కేవలం ఒక్కసారి కాదు. ఇప్పుడు ఒకసారి, మళ్ళీ తర్వాత లక్ష్మణుని మూర్ఛప్పుడు మరోసారి. మనకు అనుమానాలు వస్తే ఒకసారి తీసుకొచ్చింది ఇక్కడ అట్టి పెట్టచ్చు కదా, మళ్ళీ ఎందుకు, మన ఆలోచనలు అవన్నీ, వాళ్ళ ఆలోచనలు అలా ఉండవు. వస్తువును వాడుకున్నామంటే వెంటనే అక్కడ పెట్టేయాలి. మనం ఏదో గొప్ప తెలివితేటలు ఉపయోగించి అనవసరంగా హీ వేస్టెడ్ ది టైం, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ అగైన్ యూ షుడ్ హ్యావ్ కెప్ట్ ఇట్ హియర్. ఈ పనికిమాలిన ఆలోచనలు మనకుంటాయి. ఎందుకంటే మనం దాన్ని మొత్తం బజార్లో పెట్టి అమ్మేసే రకం సంజీవన పర్వతాన్ని, సంజీవిని ఆయుర్వేద వైద్యశాలని పెట్టేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు చాలా గొప్పవాళ్ళమ్మ. వాళ్ళు అలా ఆలోచించరు. ఒక మొక్క కోసం మనం వెళ్ళాం, ఆ మొక్కే తేవాలి, ఇంకేం తేకూడదు. ఒకవేళ మొత్తం పర్వతం తీసుకురావాల్సి వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి వెంటనే. పెట్టకపోతే ఈ కోతులు ఉన్నాయే, మిగిలిన కోపులు, హనుమాన్ మనం ఆయుర్వేద ఇండస్ట్రీ పెట్టేద్దాం, ఆ కొండ ఇక్కడ పెట్టే, ఒక మెడికల్ కాలేజ్ పెట్టేద్దాం, 50 లక్షల సీటు ఏం తక్కువ, ₹1 కోటి కూడాను పెట్టేద్దాం అని దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి.
అందుకే హనుమంతుడు 2-3 సార్లు తెచ్చాడు సంజీవన పర్వతాన్ని. అంత శ్రమ పడ్డాడు, మళ్ళీ తెచ్చారండి. పర్యావరణం మీద, ప్రకృతి మీద అంత ప్రేమ ఉంది రామాయణ కాలం నాటి జీవులందరికీ, నాయకులకే కాదు. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. హిమాలయ పర్వత శ్రేణికి వెళ్ళు, ఆ మధ్యలో గంధమాదన పర్వతం ఉంటుంది, అక్కడ సంజీవని పర్వత శిఖరం ఉంటుంది, దాని మీద 2 రకాల ఔషధాలు ఉంటాయి. ఆ ఔషధపు మొక్కలు తీసుకురా అని జాంబవంతుడు కూడా వైద్యం తెలుసు. ఇది సుషేనుడు చెప్పింది కాదు, సుషేనుడు చెప్పిన తర్వాత లక్ష్మణమూర్తి చెప్పాడు. ఇక్కడ జాంబవంతుడు చెప్పాడు. ఆయన ఒక్కడే ఇంకా ఆ మూర్ఛ నుంచి తేరుకొని ఉండగలిగాడు కాబట్టి ఆయన ప్రాణాలు కాస్త గట్టి. అప్పుడు హిమాలయ పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ హిమాలయ పర్వతం గురించి ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. పెట్టని కోటలంట, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. ఒక అవధానంలో హిమాలయాల మీద పద్యం చెప్పండి అంటే ఆనందపడి చెప్పా. మనవి హిమాలయాలంటే మనం అమ్మ, విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది అని మా చిన్నతనంలో రేడియోలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రాసిన పాట వచ్చేది. ఈ విశాల హృదయాలు అటువంటి పాటల వల్ల ఏర్పడ్డాయి. పొద్దున్నే రేడియో పడితే ఇలాంటి పాటలు వచ్చేవి, మనసులో నాటుకుపోయినాయి. మనం హిమాలయాలు పుట్టిన దేశంలో పుట్టాంట, మనం కూడా అలాగే ఉండాలట అని వీలైనంత వరకు అలా ఉండే ప్రయత్నాలు చేశాం. కాబట్టి ఇవాళ పుస్తకాపేక్ష లేకుండా, కాగితం దగ్గర లేకుండా హాయిగా చెబుతున్నాం. ఇన్ని శ్లోకాలు, ఇన్ని పద్యాలు కంఠస్థం చేసి. ఈ ప్రజ్ఞ అంతా ఆ చిన్నప్పటి నుంచి విన్న పాటలు, పద్యాలు, వాటి ప్రభావం అండి. పెట్టని కోటలంట, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట, చేముట్టిన చాలు జిల్లుమని మొగములను త్రెగద్రుంచునంట. చేముట్టిన చాలు జిల్లుమని మొగములను త్రెగద్రుంచునంట. ఆ నట్టువరేడు గౌరికయ్య నాట్యము చేసేడి గుట్టలంట. ఆ నట్టువరేడు గౌరికయ్య నాట్యము చేసేడి గుట్టలంట. మీరట్టి హిమాలయంబులకు ఔరసులౌట, మీరట్టి హిమాలయంబు ఔరసులౌట, అది ఎంత పుణ్యమో. అవధానంలో హిమాలయాల మీద చెప్పిన పద్యం ఇది. పెట్టని కోటలంట, నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. ఆ నట్టువరేడు గౌరికయ్య నాట్యము చేసేటి గుట్టలంట. చేముట్టిన చాలు జిల్లుమని మోకములను తెగద్రుంచునంట. మీరట్టి హిమాలయంబులకు ఔరసులౌట, అది ఎంత పుణ్యమో. ఒక చైనా దుర్మార్గమైన దేశాల పక్కనుండేవి మన మీద దాడి చేయడానికి నిన్న మొన్నటి వరకు సాహసించలేకపోయాయి. అంటే పెట్టని కోటల్లా భగవంతుడిచ్చిన వరం మనకి హిమాలయాలు. వాటిని మనం కాపాడుకోవాలమ్మా. ప్లాస్టిక్కుల కారణంగా మంచు కరిగి హిమాలయాలు భ్రమాలయాలు కాబోతున్నాయి. అవి కాస్త కరిగాయి అంటే మనం కాపాడుకుందుకు ఉత్తర దిక్కున ఆధారం లేదు. సైనికులు ఎంత కాపాడుతారమ్మా? వాళ్ళ శక్తియుక్తులకు తోడు భగవంతుడు మనకిచ్చిన వరం హిమాలయం. అది నిలబెట్టిన జాతి ప్రతిష్ట. ఇప్పటికీ భారతీయులు అంటే ఎవరంటే హిమాలయాలకి ప్రతినిధులు, వాటికి వారసులం మనం. ఆ నట్టువరేడు గౌరికయ్య నాట్యము చేసేటి గుట్టలంట. నటరాజు మహేశ్వరుడు అక్కడ పార్వతీదేవి కోసం నాట్యం చేస్తాడు. 1000 మంది ప్రేక్షకులు వచ్చారా అని అడగడం, ప్రేక్షకుల కోసం నాట్యం చేయడం. ఎన్ని టిక్కెట్లు తెగాయి అది ఆయనకి అనవసరం. వాన కారణంగా జనం రావట్లేదండి ఎక్కువ, అయినా సరే ప్రత్యక్ష ప్రసారం పెట్టామండి, కొన్ని లక్షల మంది చూస్తున్నారు అన్నారు. చాలా సంతోషం. మీరు జనం ఎవరు లేకపోయినా 2 ఉన్నా చెబుతాం మేము. ఎందుకో తెలుసా? టీవీలో అలా చెప్పడానికి అలవాటు పడ్డాం, అంతేగాని మాకు ఆసక్తి కాదు. భక్తి టీవీలో చెబుతూ ఉంటాం కదా, కెమెరా వాడు ఒక్కడే ఉంటాడు దేభ్యమోహం వేసుకుని. అలా కూర్చొని ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తాడు వాడు. రోజుకి 10 భాగాలు చెబుతున్నాం అక్కడ వెళ్ళి. వాడు నేను తప్పితే ఎవరు లేరు అక్కడ. అందుకని మాకు జనంతో నిమిత్తం లేదండి. తర్వాత పారితోషికం ఇచ్చేవారు ఒక్కరు ఉంటే చాలు, అంతే. ఇప్పుడు ఆయన కూడా లేకపోతే ఎవరు ఇస్తారనే వినలేదండి అంటే కొంపలు అంటుకుంటాయి. అందుకని వారు ఉన్నారా లేదా అని చూసుకుంటా. వారి భార్య కూడా ఉంటే మరీ మంచిది, ఇబ్బంది లేకుండా. ఇద్దరు సహకరిస్తేనే కదా మనకు వచ్చేది. అందుకని నేను వినలేదండి అంటే మా ఆవిడ వినలేదు అంటారు. మళ్ళీ బాబు మీరిద్దరూ వినండి చాలు. అందుకే నేను ఒకసారి ఎప్పుడు జనం తక్కువ ఇచ్చారు సభలో, అందుకని పాపం వాళ్ళ కార్యకర్తలు బాధపడుతున్నారు. సహస్రావధాని గారిని పిలిచాం, ఏమిటో 100 మంది కూడా లేరు జనం, ఆయన ఏమనుకుంటారో. నేనేమనుకోను, నేనే ఒక్కరున్నా చాలు నాకు. నువ్వెవరో అనుకోవాలి కానీ నేను 3 ఏళ్ళుగా అలవాటు పడ్డాను నేనే టీవీలో ఒక్కడి ముందు చెప్పడానికి.